ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. కం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదీనతారిణం. హరే కృష్ణ. భక్తులందరికీ గౌర పూర్ణిమ శుభాకాంక్షలు. సో గౌర పూర్ణిమ సందర్భంగా మనము ప్రారంభించిన శ్రీ చైతన్య లీలా సిరీస్లో ఈరోజు చివరి రోజు, రైట్? సో టుడే ఇస్ ద ఐ గెస్ 11th డే. సో ఈరోజు మనము అంటే మధ్య లీలలో సగభాగం మనము చర్చించుకుంటున్నాము, మిగతా సగభాగం మనము వచ్చే సంవత్సరం గౌర పూర్ణిమకు చర్చించుకుంటాము. సో ఈరోజు మనం చర్చించుకోబోయే అధ్యాయం పేరు ద బేదా కీర్తన్ పాస్ట్ టైమ్స్ అని చెప్పి. ఆ చాప్టర్ పేరు బేడా కీర్తన్ పాస్ట్ టైమ్స్ అని ఉంటుంది. కానీ వాస్తవంగా ఈ అధ్యాయం చివరి లాస్ట్ ఒక 20 శ్లోకాలు బేడా కీర్తన్ పాస్ట్ టైమ్స్ వస్తాయన్నమాట, ఆ కీర్తన్ లీలలు. కానీ వాస్తవంగా ఈ అధ్యాయంలో ప్రెడామినెంట్గా శ్రీ ప్రతాపరుద్ర మహారాజ్ వారి యొక్క ఉన్నతమైన భక్తి గురించి ఆ డిస్కషన్ మెయిన్ అలాగే ఉంటుంది. కాబట్టి నేను ఈ అధ్యాయానికి పేరు మార్చాను నేను. సో టుడేస్ చాప్టర్ మనము దీన్ని ప్రతాపరుద్ర మహారాజ్ వారి ఉన్నతమైన భక్తి గురించి, ఉన్నతమైన భక్తి అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. బికాజ్ మెజారిటీ సెక్షన్ మనము ఆ ఎలిమెంట్ మీద ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. సో సమయం వృధా చేయకుండా మనము ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాము. సో నిన్న క్లాస్లో మనం చర్చించుకున్నాం ఏ విధంగా మహాప్రభు తిరిగి జగన్నాథ్పురి చేరుకుంటారు అండ్ భక్తులందరూ ఒక్కొక్కరిగా అందరూ కూడా జగన్నాథ్పురి వస్తారనమాట. సో అందరికి తెలుస్తుంది మహాప్రభు ఫైనల్లీ జగన్నాథ్పురి చేరుకున్నారని చెప్పి. అందరూ మహాప్రభు అంటే జగన్నాథ్పురి వచ్చి ఒక్కరొక్కరు సెటిల్ అవుతూ ఉంటారు పూరిలోని. అండ్ కాళకృష్ణదాస్ని నిత్యానంద ప్రభు అండ్ టీం బెంగాల్ పంపిస్తారు. ఆయన వెళ్ళి అద్వైతాచార్యులు వారికి మిగతా అక్కడ అందరు వైష్ణవ లీడర్స్కి అందరికి చెప్తారు మహాప్రభు జగన్నాథ్పురి చేరుకున్నా అని చెప్పి. సో వాళ్ళందరూ కూడా తిరిగి పయనమవుతారు, అందరూ కూడా తిరిగి జగన్నాథ్పురి వస్తుంటారనమాట. సో దిస్ ఈజ్ ద కంక్లూషన్, లాస్ట్ చాప్టర్. సో ఈరోజు అధ్యాయంలో మనము వి విల్ సీ నౌ అఫ్కోర్స్ మహాప్రభు ఏ విధంగా కాశీ మిశ్రా ఇంట్లో గంభీర ఆ ప్లేస్ పేరు, అక్కడ మహాప్రభుకి నివాస స్థానం ఏర్పాటు చేయడం జరుగుతుంది రాజు ద్వారా. సో సార్వభౌమ భట్టాచార్యుల వారు ఒకరోజు మహాప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, మై డియర్ లార్డ్, మీరు నాకు అనుమతిస్తే, మీరు నాకు మాట ఇస్తే, ఏంటా మాట, నా మీద కోప్పడను అని ఒక మాట ఇస్తే నేను మీ ముందు ఒక ప్రపోజల్ పెట్టబోతున్నానని చెప్పి. దానికి శ్రీ చైతన్య మహాప్రభు అంటారు, ఏమంటారు, ఓ భట్టాచార్య, మిమ్మల్ని మీ మీద కోప్పడేద్దరు గొప్పవాడినా నేను, కాకపోతే ఒకటి అసమంజసమైన ఆ రిక్వెస్ట్ అయితే మాత్రం చెయ్యొద్దు అని చెప్పి అడుగుతారు అనమాట. సో మహాప్రభు ముందే చెప్పేస్తారు, అంటే డోంట్ మేక్ అన్రీజనబుల్ ప్రపోజల్స్ అని చెప్పి. దానికి కాబట్టి నువ్వు అంటే అసంబద్ధమైన రిక్వెస్ట్ చేయనంత వరకు నేను డిస్టర్బ్ అవ్వను అని చెప్పి మహాప్రభు మాటిస్తారనమాట. అప్పుడు భట్టాచార్యులు వారు అంటారనమాట, మై డియర్ లార్డ్, యాక్చువల్గా
ఒక రాజు ఉన్నారు. ఈ ఈ యొక్క సామ్రాజ్యానికి రాజు ప్రతాపరుద్ర మహారాజు ఆయన. అండ్ ఆయన ఎప్పటి నుంచో మీ యొక్క దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు కానీ ఆయనకి పర్మిషన్ ఇస్తే ఆయన ఒకసారి వచ్చి మిమ్మల్ని మీ దర్శనం చేసుకుంటారు అని చెప్పి. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఈ మాట వింటారో వెంటనే చైతన్య మహాప్రభు చెవులు మూసేసుకుంటారనమాట. మూసుకుంటారు. మై డియర్ భట్టాచార్య, ఎందుకు నా మీద నీకు ఎందుకంత పగ, ఎందుకు ఇలాంటి ప్రపోజల్స్, ఇలాంటి ప్రతిపాదనలు ఎందుకు నా ముందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి మా ఇలాగా జస్ట్ చెవులు మూసేసుకుంటారనమాట. ఏమంత విషయం అయిపోయింది, రాజు మిమ్మల్ని వచ్చి కలుస్తాడు అన్నారు అంతే. సో దానికి మహాప్రభు అంటారనమాట, ఏమంటారు, విరక్త సన్యాస రామార్ రాజదర్శన స్త్రీ దర్శన సమవిశేర భక్షణ. ఏమంటున్నారు, విరక్త సన్యాస అమార, నేను ఒక సన్యాసాశ్రమంలో ఉన్నాను. సన్యాసాశ్రమం అంటే మొత్తం అన్నిటికీ అనాసక్తులై ఉండాలి నేను. కాబట్టి నాలాంటి వాడికి రాజదర్శన లేకపోతే స్త్రీ దర్శన ఈ రెండు సమానమే. అండ్ ఇవేంటది విషేర భక్షణ, ఇదేంటది అంటే విషం తీసుకోవడంతో సమానం అని చెప్పి. సో నాలాంటి విరక్తుడైన సన్యాసికి రాజదర్శనమైనా సరే లేకపోతే స్త్రీ దర్శనమైనా సరే ఈ రెండు విషం తీసుకోవడంతో సమానమని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత ఏమంటారు, నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారంపరం జిగామిసోర్ భవసాగరస్య సందర్శనాం విషయనాం అతయోషితం చ హా హంత హంత విషభక్షణాద్యప్యస్వద్వి. ఏమంటున్నారంటే నిష్కించనస్య భగవద్ భజనోన్ముఖస్య, అంటే ఎవరైతే అంటే మహాప్రభు అంటున్నారనమాట, ఎవరైతే సంపూర్ణంగా డిటాచ్డ్ అంటే అనాసక్తులై భగవంతుని యొక్క భజన సంపూర్ణ భగవంతుని భజనలో లీనమయ్యాలనుకుంటున్నారో అటువంటి వ్యక్తులకి పారంపరం జిగాంసియోర్ భవసాగరస్య, ఈ విధంగా భవసాగరాన్ని ఈ జన్మలోనే దాటాలనుకుంటున్నారో అలాంటి వారికి సందర్శనాం విషయినాం అతయోషియం చ, అటువంటి వ్యక్తికి ఒక విషయినాం అంటే భౌతికవాది కానీ అంటే స్త్రీ కానీ, యోషిత అంటే స్త్రీ, యోషిత సంఘ అంటే స్త్రీ సంఘ, అండ్ యోషిత సంఘి సంఘ అంటే అసోసియేషన్ ఆఫ్ వన్ హూ ఈజ్ అటాచ్డ్ టు విమెన్, అంటే స్త్రీ సంఘం కన్నా కూడా స్త్రీ సాంగత్యం కన్నా కూడా స్త్రీ సాంగత్యం పట్ల ఆసక్తుడైన వాడి సాంగత్యము ఇంకా డేంజరస్. ఇది నిజం. అది స్త్రీ సాంగత్యంలో కూడా నీకు వాళ్ళ గురించి తప్పుడు ఆలోచనలు రాకపోవచ్చు, కానీ ఆ స్త్రీ సాంగత్యం పట్ల ఆసక్తుడై ఉంటారు కదా, కామాంధులు అంటారు కదా, అలాంటి వాళ్ళ సాంగత్యంలో మీరు ఉండి చూడండి, నీ హృదయంలో కూడా తప్పుడు ఆలోచనలు మొదలవుతాయన్నమాట. స్త్రీ సాంగత్యంలో కూడా మొదలవకపోవచ్చేమో, కానీ స్త్రీ సాంగత్యానికి పట్ల ఆసక్తుడై ఉన్నవాడి యొక్క సాంగత్యం ఇంకా ఎక్కువ డేంజరస్. సో యోషిత సంఘి సంఘ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ యోషిత సంఘ. యోషిత సంఘ అంటే స్త్రీ సాంగత్యం, యోషిత సంఘి సంఘ అంటే స్త్రీ సాంగత్యం పట్ల ఆసక్తుడైన వాడి యొక్క సాంగత్యం. సో మహాప్రభు ఏమంటున్నారు, హా హంత హంత విషభక్షణాద్యప్యసాదు అంటారనమాట. అంటే తెలిసి విషం తాగడంతో సమానము, ఎందుకు నా చేత విషం తాగిస్తున్నావు అని చెప్పి మహాప్రభు అంటారు. యు సీ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మహాప్రభు యాక్చువల్గా నిన్న క్లాస్లో మనం చూసాము ఏ విధంగా భవానందరాయ్ అంటే రామానందరాయ్ వారి యొక్క తండ్రి, సో ఆయన విషయంలో మహాప్రభు ఆయన కౌగులించి ఏం చెప్పారు, ఒక శుద్ధ భక్తుడి యొక్క తండ్రి అయ్యావు నువ్వు, నీ అంత అదృష్టవంతుడు ఎవరున్నారు అంటారనమాట అక్కడ. సో అక్కడ భవానందరాయ్ కూడా శూద్రానే, ఆయన కూడా పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన విషయంలో మహాప్రభు ఏమని చెప్పారు, యు ఆర్ నాట్ అ శూద్ర. రామానందరాయ్ విషయంలో కూడా ఏమన్నారు, శూద్ర కాదని చెప్పి. సో శూద్రమైనా నువ్వు ఎవరైనా సంబంధం లేదు, నువ్వు కృష్ణ భక్తుడు అక్కడ చాలు అని చెప్పి. మరి అదే లెక్కన ప్రతాపరుద్ర మహారాజు కూడా కృష్ణ భక్తుడే కదా, ప్రతాపరుద్ర మహారాజు. కానీ మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు విషయంకి వచ్చినప్పటికి మాత్రమే ఇతను క్షత్రియుడు, ఇతను ఒక రాజు, కాబట్టి నేను ఇతనిని కలవలేనని చెప్తానమాట. మిగతా వాళ్ళ విషయంలో అంత స్ట్రిక్ట్గా లేని మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు విషయంలో ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, ఈ విషయాన్ని మనము నిన్నటి క్లాస్లో చర్చించుకున్నాము. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఇస్ దట్, ఒకటి మహాప్రభు ఒక ఉదాహరణ స్థాపిస్తున్నారు అనమాట. సాధు అనేవాడు నిజంగా అంటే నిష్కించనస్య భగవత్ భజనోన్ముఖస్య, సాధు అనేవాడు నిజంగా భౌతిక అనాసక్తులైన ఉన్నవాడు అటువంటి అధికారం ఉన్నవారి పట్ల ఎలా వ్యవహరించాలని చెప్పి. అదేంటది, అది వారికి దట్ ఈజ్ యాక్చువల్గా
ఒక రకంగా అది భక్తికి ఆటంకం అని చెప్పారు. కానీ ఆ లెక్క చూసుకుంటే మరి మన ఇస్కాన్లో మనము ఆ సీఎంని కలవడానికి, మినిస్టర్ని కలవడానికి మనం కొంచెం తహతలాడుతూ ఉంటాము. మహాప్రభు అక్కడ రాజు స్వయంగా వచ్చి కలుస్తా అంటున్నాడు, ఆయన మహాప్రభు నో అంటున్నారు. మన విషయంలో మనము మన ప్రోగ్రామ్స్కి మినిస్టర్ని పిలుస్తాము, మన ప్రోగ్రామ్స్కి సీఎంని పిలుస్తూ ఉంటాము. సో వాట్ అబౌట్ దాట్? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఎలా అర్థం చేసుకోవాలంటే వ్యక్తిగతంగా మనం కూడా మహాప్రభు ఏ భావనలో ఉందో అదే భావనలో ఉండాలి. అతను సీఎం అయితే ఏంటి, మనకి పిఎం అయితే మనకేంటి. రాదర్ అలాంటి వారి యొక్క సాంగత్యము అది వ్యక్తిగతంగా అది మనకు మంచిది కాదు. ఎందుకంటే మనలో కూడా ఆ యొక్క కామక్రోధాలు అనేవి మళ్ళీ రావచ్చు, రైట్? అటువంటి వారు ఎప్పుడు అధికారం, ధనము, స్త్రీ వ్యామోహం వాటిల్లో ఉంటారు చాలాసార్లు. కాబట్టి కానీ మనం ఒక సంస్థని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ సంస్థ ఈ యొక్క భౌతిక లోకంలో, అది ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే భౌతిక లోకంలో నడపాలి. కాబట్టి దానికోసం ఎంత అవసరమైతే అంత. ఇప్పుడు గోస్వామిస్ కూడా మొఘల్స్తో సహవాసం చేశారు, ముస్లిం రాజులతో. ఎందుకంటే ఆ ముస్లిం రాజుల సపోర్ట్ లేకుండా బృందావనంలో కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కష్టం. కృష్ణుడు ఉన్నాడు కాదంటలేదు, కానీ కృష్ణుడు మనకు బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని మనం ఉపయోగించి మనము భగవంతుని యొక్క కార్యాన్ని కొన్నిసార్లు నెరవేర్చాలి. సో వ్యక్తిగతంగా ఎస్, వీ షుడ్ బి 100 times averse to దీస్ థింగ్స్. ఎవరది? ముందు శ్లోకంలో చెప్పారు కదా, ఏమని చెప్పారు మహాప్రభు? రాజా దర్శన, స్త్రీ దర్శన, సమ విషేర భక్షణ. షుడ్ ఎవర్స్ టు ఈ రెండు విషయాలు అనమాట, వెల్త్ అండ్ విమెన్. రాజా అంటే వెల్త్, సంపద, అధికారము. విమెన్ సో వెల్త్ అండ్ విమెన్, ఎస్ ఫర్ వన్స్ దిస్ థింగ్. కానీ ఫర్ సర్వీస్ సేక్, సేవకు అవసరమైనప్పుడు దెన్ వీ షావ్ నో. ఇక్కడ మహాప్రభు సేవకు అది అవసరం లేదు కాబట్టి మహాప్రభు సార్ నథింగ్ డూయింగ్. సిమిలర్లీ ముఖ్యంగా ఈ యొక్క వైరాగ్య జీవితంలో ఉన్న వారికి ధనము మరియు స్త్రీ ఈ రెండింటి పట్ల ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఎప్పుడైనా సరే మనం ఎవరితో ఇంటరాక్ట్ అయ్యాము అంటే సేవకి ఎంత అవసరమో అంతే మాట్లాడతాం, కానీ అంతకు మించి ఒక ముక్క ఎక్స్ట్రా మాట్లాడము. బికాజ్ నాట్ నెససరీ. ఎందుకంటే ఇక్కడ మహాపురుషు స్వయంగా చెప్తున్నారు. అఫ్ కోర్స్ భట్టాచార్యులు అంటారు, మై డియర్ లార్డ్, యాక్చువల్గా మీరు చెప్పింది నిజమే, కాదంటలేదు. కానీ ఈ రాజు మీరు అనుకున్నట్టుగా భౌతికవాది కాదు. ఈ రాజు భౌతికవాది కాదు, ఆయన యాక్చువల్గా శ్రీ జగన్నాథ స్వామి వారి గొప్ప భక్తుడు అని చెప్తారనమాట. కాబట్టి మీరు చెప్పింది ఈయనకి వర్తించదు అంటారు. దానికి మహాప్రభు ఏమని చెప్తారంటే, ఎస్ నాకు తెలుసు ఆయన రాజు గొప్ప భక్తుడే. ఎందుకంటే అప్పటికే అఫ్ కోర్స్ రాజు యొక్క గ్లోరీస్ మహాప్రభు విని ఉంటారనమాట. అండ్ స్వయంగా ఆయనే మహాప్రభుకి అకామిడేషన్ కూడా ఇచ్చారు కదా. కానీ ఏమంటారు, అయినా సరే నేను ఒక పాముతో ఎంత జాగ్రత్తగా ఉంటాను, విషపు పాముతో ఎంత జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళతో అంత జాగ్రత్తగానే ఉంటాను అని మహాప్రభు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ యొక్క బొమ్మ అంటే కఠపుత్లి, ఒక చెక్క బొమ్మ, ఆడదాని చెక్క బొమ్మ ఉన్నా సరే ఆ చెక్క బొమ్మను చూసినా సరే నేను డిస్టర్బ్ అవుతాను. అదేవిధంగా రాజు ఎలాంటి వాడైనా సరే నేను డిస్టర్బ్ అవుతాను అని చెప్పి, ప్రభు కహే తథాపి రాజా కాల సర్పకార కాష్టానారి స్పర్శయచే ఉపజే వికార. కాష్టానారి అంటే కాష్ట అంటే తోలు, అంటే ఒక బొమ్మ, చెక్క బొమ్మ అనమాట, కొయ్య బొమ్మని నేను చూసినా సరే ఒక స్త్రీ రూపంలో ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోవాలంటే నేను 2 సార్లు ఆలోచిస్తాను అంటున్నారు మహాప్రభు. మహాప్రభు ఆయన స్థాయి ఏంటి? బట్ మహాప్రభు ఈ స్టైల్ లైక్ దిస్. మహాప్రభు యాక్చువల్గా ఒక సన్యాసి అనేవాడు ఎలా ఉండాలనేది ఉదాహరణ చూపిస్తున్నారనమాట. సో సాధక స్థాయిలో ఎలా ఉండాలి, ఆపోజిట్ సెక్స్ స్త్రీ విషయంలో ఎలా ఉండాలి, మహాప్రభు చెప్తున్నట్టుగా సర్పం లాగానే చూడాలన్నమాట. కానీ అక్కడ స్త్రీని సర్పం అనుకుంటే నువ్వు అపరాధి అవుతావు, ఎందుకంటే వాళ్ళ వైష్ణవి కాబట్టి. బట్ దెన్ సో దే ఆర్ నాట్ మాయా. కొన్నిసార్లు ప్రభుజీ విమెన్ ఆర్ మాయా అంటారు, వాళ్ళు మాయ కాదు. వాస్తవంగా మాయ అనేది మన మనసుల్లో ఉంటుంది. కాబట్టి మనకి మన మంచి కోసము వాళ్ళు గొప్ప వైష్ణవులు అయి ఉండొచ్చు, రైట్? అండ్ అల్టిమేట్గా కానీ ఇనీషియల్ స్టేజెస్ ఎలా చూడాలి, ఎంత దూరంగా ఉంటే అంత మనకు మంచిదన్నమాట. అండ్ ఈవెన్చువల్గా తర్వాత మనం వాళ్ళని మనము ఆత్మని తెలుసుకుంటాం, వాళ్ళు ఆత్మని తెలుసుకుంటాం అనమాట. అండ్ ఈవెన్చువల్లీ నేను కృష్ణుడి యొక్క దాసుడిని, వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క దాసి. సో ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఏర్పడుతుంది. బట్ టు బిగిన్ విత్ ఎంత జాగ్రత్తగా ఉంటే ఇట్స్ ఆల్ అంత మంచిది.
చైతన్య మహాప్రభు అలాగే చెప్తారనమాట. అప్పుడు యా సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మహాప్రభు సేస్ దట్ యాక్చువల్గా ఇంద్రియాలను ఎప్పుడు కూడా నమ్మకూడదు. ప్రభుపాద భాష్యంలో రాస్తారనమాట. చాలాసార్లు చెప్తారు, ఓరే శాస్త్రాలు మరీ టూ మచ్. శాస్త్రం ఏం చెప్తుంది, ఈవెన్ సొంత తల్లితో కానీ ఈవెన్ వయసుకు వచ్చిన కూతుళ్ళ పిల్లలతో కూడా ఒక మగాడనేవాడు పడుకోకూడదని చెప్తుంది అనమాట. పక్కన పడుకోకూడదని చెప్పి, వయసుకు వచ్చిన కూతురుతో కూడా లేకపోతే తల్లితో కూడా అని చెప్పి. అదేం ప్రభుజీ ఇంత దారుణంగా ఎలా శాస్త్రాలు మాట్లాడగలవు అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇట్ ఈస్ అక్కడ అది అంటే ఇంద్రియాలు అనేవి ఎంత ఒక వ్యక్తిని ఎలాంటి వ్యక్తినైనా మోసం చేయగలవు, వాటిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అనే విషయం చెప్పడం కోసం మాత్రమే ఈ యొక్క శాస్త్రంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది. చాణక్య పండిత్ కూడా ఇదే విషయం చెప్తారనమాట. యాక్చువల్గా వ్యాస మహర్షి ఈ శ్లోకం ఇక్కడ రాసినప్పుడు తన యొక్క శిష్యుడు, ఆయన పేరు జనమేజయుడు అనుకున్నా, జనమేజయుడు ఆయన స్వయంగా అనుకుంటాడనమాట, అరే వాట్ ఈస్ దిస్ అని చెప్పి, ఎంత దారుణంగా మా గురువుగారు ఎలా రాశారు అని చెప్పి ఆయన మనసులో ఆలోచన వస్తుంది. ఆయన వచ్చి సర్లే అని చెప్పేసి ఆయన దాని మనసులో దాన్ని అంగీకరించారు ఆ శ్లోకాన్ని. తర్వాత అంటే ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను స్టోరీ. తర్వాత ఆయన సరే అని చెప్పి దానికి స్ట్రైక్ చేసేసి రాత్రి పడుకుంటారు. మధ్యరాత్రి ఆ తలుపు సౌండ్ వస్తుంది అన్నమాట, టక్ టక్ అని చెప్పి. తలుపు తీస్తే ఏమన్నా ఒక స్త్రీ, సింగిల్ స్త్రీ అనమాట. ఆవిడ చెప్తారు, స్వామీజీ నేను ఇక్కడ దారి తప్పిపోయాను, రాత్రి నేను అక్కడికి వెళ్ళలేను, బోర్న వర్షం పడుతుంది, మీకు అభ్యంతరం లేకపోతే నాకు ఆశ్రయం ఇస్తారా అని చెప్పి. ఆయన అంటారు, చూడండి నేను ఆమె సన్యాసి, నేను మిమ్మల్ని నా రూమ్లోకి రానివ్వలేను, కానీ మీరు పడుకోవాలనుకుంటే మీరు బయట పడుకోవచ్చు అని చెప్పి. తర్వాత ఆవిడ సరే అంటే తర్వాత కాసేపు సౌండ్ కొడుతుంది, బయట కూడా నాకు షెల్టర్ లేదు, ఎవరైనా రాగలరు, నేను ఆడదాన్ని, కాబట్టి లోపల నాకు షెల్టర్ ఇస్తారని చెప్పి. ఆయన సరే అంటారనమాట. సరే నువ్వు లోపలికి వచ్చి పడుకో, నేను బయట పడుకుంటానని చెప్పి. స్త్రీ లోపలికి వెళ్ళి పడుకుంటుంది, ఈయన బయటకు వచ్చి పడుకుంటాడనమాట. పడుకుంటాడు, ఆవిడ నిద్రపోతుంది, ఈయన నిద్రపోతుంది. తర్వాత కాసేపు అయిన తర్వాత ఈయన పడుకుంటాడు, కానీ మనసులో ఎక్కడో స్టార్ట్ అవుతుంది అనమాట ఆ స్త్రీ యొక్క సుందర రూపము, ఆ వర్షంలో తడిసిన స్త్రీ, అలాగ థాట్స్ అలా మొదలవుతూ ఉంటాయి. కాసేపు పోయిన తర్వాత అనుకుంటారు, అబ్బా సరిగ్గా ఆడు మొహం చూడలేదే, ఇంకొకసారి ఆడు మొహం చూస్తుంటే బాగుండేదే అని చెప్పి, అది ఎంత అందంగా స్త్రీ ఉందా అని చెప్పి మనసులో విచిత్రమైన కోరికలు అన్నీ కలుగుతూ ఉంటాయి. తర్వాత అనుకుంటాడు, యాక్చువల్గా ఆ స్త్రీ బోల్ట్ పెట్టకపోయింటే లోపల నుంచి గడియ వేసుకుంటుంది కదా, కానీ గడియ పెట్టకపోయింటే ఎంత బాగుండు అని చెప్పి మనసులో ఆలోచన వస్తుంది అనమాట. కాసేపు పోయిన తర్వాత ఇంకా తెగించి తలుపు తీయని ట్రై చేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే తలుపు లోపల నుంచి గడ వేసి ఉండదు. ఆయన తలుపు తెరిచిపోతే చాలా హ్యాపీ అయిపోతాడు. అదేదో తన అదృష్టం, తన పంట పండినట్టుగా ఫీల్ అయిపోతాడు అనమాట. తర్వాత లోపలికి వెళ్తారు. ఆవిడ దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటుందన్నమాట. సో దగ్గరికి వెళ్ళి పక్కడికి వెళ్ళి కూర్చొని ఆ స్త్రీ యొక్క ముఖాన్ని ఇలాగా బుగ్గల్ని ఇలా ముట్టుకోవాలని చెప్పి తన చెయ్యిని ఆవిడ చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. పరాయి స్త్రీని ముట్టుకునేంతటి సాహసం చేశాడనమాట. హౌ కెన్ ఇట్ టచ్ విమెన్? ఈ రోజుల్లో కూడా అంటే సంస్కారవంతులు ఆలోచిస్తారు, అలాంటిది ఆ రోజుల్లో ఆవిడ ముట్టుకునే దుస్సాహసం చేశాడనమాట నిద్రలో ఉన్న ఆవిడ. నేను సరే ముట్టుకోవడానికి అలాగా చేపెట్టి అలాగ బొగ్గ దగ్గర ముట్టుకుంటే ఏం కనిపించింది, ఆ బొగ్గలు ఎంతో ఆడదాని బొగ్గ ఎంత మృదువుగా ఉండాలి, మృదువుగా ఉండడం బదులు ఆయన చాలా కరుకుగా అనిపిస్తుంది. ఇలా చూస్తే ఏమొచ్చింది, అక్కడ మొత్తం గడ్డం ఉందన్నమాట. షాక్ అవుతారనమాట. వెంటనే ఆ దుప్పటి తీస్తే ఆ స్త్రీ ఎవరు? స్వయాన వ్యాస మహర్షి. సో వ్యాస మహర్షి అనమాట. చూస్తారు అంటారనమాట. వెంటనే జనమేజయుడికి బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు అనమాట. సో యాక్చువల్గా ద హోల్ స్టోరీ ఏంటి అక్కడది, సో గురువుకి శిష్యుడి యొక్క హృదయము తెలిసిపోతుంది. సో జనమేజయుడికి ఆ శ్లోకము ఎక్కలేదనే విషయం గురువుకి అర్థమైందనమాట. ఎందుకంటే అరే కమాన్ అని చెప్పి, అంటే మన మీద మనకి చాలా నమ్మకం ఉంటుంది, అరే ఇలా ఏమైనా ఆలోచిస్తారా, ఇలా అవుతుందా ఎప్పటికైనా అని చెప్పి. కానీ ఇందిరాని ఎంత స్ట్రాంగ్ అంటే శాస్త్రం ఊరికనే ఏ విషయం చెప్పదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలన్నమాట. సో లోకంలో ఎన్నెన్నో చూస్తున్నాము, అనుకుంటా మనతో అయ్యే ఛాన్సే లేదు, ప్యూర్ డివోటీ అని చెప్పి. బట్ జనమేజయుడికి అలాగే అనిపించింది, అరే ఆమె పవర్ఫుల్ మ్యాన్, ఆమె పవర్ఫుల్ బ్రహ్మచారి, ఆమె పవర్ఫుల్ సాధు సన్యాసి అని చెప్పి. కానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే బౌల్డ్ అయిపోయాడు ఆయన. వ్యాస మహర్షి ఒక స్త్రీ రూపంలో వస్తారనమాట. సో లైక్ దాట్ మహాప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఐ విల్ నాట్, నేను తీసుకొని చెప్పి.
సో ఎనీహో నేను చెప్పినట్టుగా ఒక కారణం ఏంటంటే మహాప్రభు ఒక సాధువు అనేవారు ఎలా ఉండాలనే విషయాన్ని అక్కడ నిరూపిస్తున్నారు. కానీ రెండో కారణం ఏంటి, నిన్న క్లాస్లో కూడా చెప్పాను మీకు. రెండో కారణం ఏంటంటే యాక్చువల్గా ప్రతాపరుద్ర మహారాజ్ నిజంగా చాలా చాలా గొప్ప వైష్ణవుడు. అండ్ మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజ్ ఇక్కడ ఒక రకంగా టార్గెట్ చేశారు. టార్గెట్ అంటే ఏ రకంగా టార్గెట్, ఆయన్ని హైలైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. క్లాస్ లాస్ట్లో మీకు చెప్తానమాట, కొన్ని ఎపిసోడ్స్ అనమాట లాస్ట్లో. సో అనేక పరీక్షలు, సో దాట్ ఆ పరీక్షల్లో కూడా ప్రతాపరుద్ర మహారాజ్ ఉత్తీర్ణుడు అవుతాడు. తద్వారా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు మహాప్రభు ఈ లోకానికి చెప్పారనమాట, డివోటీ ఎలా ఉండాలని చెప్పి. ఏ విధంగా మాధవేంద్రపురిని గోపాల్జీ పరీక్షించాడో, అంత ఓల్డ్ ఏజ్లో, అంత వృద్ధాప్య వయసులో ఆయన్ని వెళ్ళి చందనం తీసుకురా అని చెప్పి పంపించారు. అలాగనే ఎక్కడ కూడా ప్రతాపరుద్ర మహారాజుని మహాప్రభు ఫుల్గా టెస్ట్ చేస్తారనమాట, ఫుల్గా పిండేస్తాడు. కానీ ఎంత టెస్ట్ చేసినా సరే ప్రతాపరుద్ర మహారాజు నుంచి ఒక్కసారి కూడా రెబెల్ అవ్వడం అనమాట. అది మనం చూస్తాం ఈరోజు. సో తర్వాత మహాప్రభు ఫర్దర్ అంటారనమాట, ఏమంటారు, భట్టాచార్య మీరు కానీ ఈ విషయం ఇంకొకసారి నా ముందు ఈ ప్రస్తావన తీసుకొస్తే నేను ఐ విల్ నాట్ స్టే ఇన్ పురి, నేను జగన్నాథ్ పురి విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఇంకా మీ ఇష్టం అని చెప్తారనమాట. ఎప్పుడైతే భట్టాచార్య వారు ఏమంటారో షాక్డ్, నో మై డియర్ లార్డ్, తప్పు అయిపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావన తీసుకురామని చెప్తారనమాట. ఆ విధంగా ఆ ఎపిసోడ్ అక్కడితో క్లోజ్ అయిపోతుంది, రైట్. ఆ తర్వాత ప్రతాపరుద్ర మహారాజ్ యాక్చువల్గా ఆయన యొక్క రాజ్యము క్యాపిటల్ ఎక్కడ, కటక్. ఈరోజు మనము ఒరిస్సా క్యాపిటల్ భువనేశ్వర్ అండ్ ఖుర్దా రోడ్ భువనేశ్వర్, కటక్ అలా చూస్తాం. కానీ అప్పట్లో ఒరిస్సా రాజుల వారి యొక్క రాజధాని కటక్ నగరం అనమాట. సో కటక్ నుంచి జగన్నాథ్ పురి ప్రతాపరుద్ర మహారాజ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవారు అనమాట. సో ప్రతాపరుద్ర మహారాజ్ జగన్నాథ్ పురి వస్తారు, వచ్చి తన యొక్క అసిస్టెంట్స్తో కలిపి ఆయన సెక్రటరీస్తో కలిపి ఆయన జగన్నాథ స్వామి యొక్క దర్శనం తీసుకుంటారనమాట. సో ప్రతాపరుద్ర మహారాజ్ జగన్నాథ్పురి వచ్చినప్పుడు అప్పుడే రామానందరాయ్ కూడా అక్కడికే వస్తారు. అండ్ రామానందరాయ్ వచ్చిన తర్వాత రాగానే రామానందరాయ్ మహాప్రభు చూడడానికి వెళ్తారనమాట. సో మహాప్రభు చూడగానే అప్పటికి మహాప్రభు అక్కడ చాలామంది భక్తులతో కలిసి ఉంటారు. ఎప్పుడైతే రామానందరాయని చూసారో వెంటనే మహాప్రభు లేచి ఎగిరి గెంతేస్తారనమాట. అండ్ రామానందరాయ్ మహాప్రభు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒకరినొకరు కౌగులించుకుంటారు. అండ్ ఆ విషయం ఎప్పుడైతే మిగతా వాళ్ళు చూస్తారో, అండ్ మహాప్రభు దగ్గర కళ్ళంటే నీళ్ళు కారుతామాట, రామానందరాయ్ నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి. ఎప్పుడైతే అక్కడ భక్తులందరూ చూస్తే షాక్ అవుతారు, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు రామానందరాయని చూసి ఉండరు. అండ్ మహాప్రభు ఎంత ఎక్సైట్ అవ్వడము, లాస్ట్ చాప్టర్లో కూడా చాలామంది భక్తులు వచ్చారు, అందరూ మహాప్రభు వాళ్ళని స్వాగతించారు, పలకరించారు. కానీ ఈ రేంజ్లో ఎక్సైట్ అవ్వడము వాళ్ళు చూడలేదు. అంటే ఇప్పుడు రామానందరాయ్ విషయంలో ఎంతలా మహాప్రభు ఎక్సైట్ అయ్యారో అంతలా ఎక్సైట్ అని వాళ్ళు ఎప్పుడు చూడలేదన్నమాట. అప్పుడు రామానందరాయ్ అంటారనమాట, మై డియర్ లార్డ్, యాక్చువల్గా మీరు ఆదేశం ఇచ్చిన తర్వాత నేను రాజుగారికి ఉత్తరం రాశాను. ఏమని రాశాను, మై డియర్ లార్డ్, దయచేసి నాకు రిటైర్మెంట్ ఇప్పించండి, నేను ఈ ప్రభుత్వ సేవల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ నేను శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క సేవలో నియుక్తుని అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటారన్నమాట. అండ్ ఎప్పుడైతే కానీ మీ యొక్క దయ వల్ల రాజు కోప్పడబోవడం బదులు, ఇన్ జనరల్గా రాజులు అంత ఈజీగా ఒప్పుకోరు. రూప గోస్వామి, సనాతన గోస్వామి విషయంలో మనం చూసాం కదా, నవాబ్ హుస్సేన్ సాహెబ్ వాజ్ నాట్ రెడీ. ఆయన వాళ్ళిద్దరినీ జాబ్ నుంచి విశ్రాంతి ఇవ్వడానికి ఒప్పుకోడు అనమాట. కానీ ఇక్కడ ప్రతాపరుద్ర మహారాజ్ అలా కాదు. ఎప్పుడైతే ఆయన మీ పేరు విన్నాడో వెంటనే ఆయన చాలా హ్యాపీ అయిపోతారనమాట. చాలా హ్యాపీ అయ్యి ప్రతాపరుద్ర మహారాజ్ ఏమంటారు, ఓ శ్రీ చైతన్య మహాప్రభు సేవకు వెళ్ళాలనుకుంటున్నావా? శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా దేవాది దేవుడు కాబట్టి ఆయనకు సేవ చేసుకునే అదృష్టము దొరకడము నిజంగా ఎన్నెన్నో జన్మల సుకృతము. సో నువ్వు చాలా అదృష్టవంతుడు, నాకు అదృష్టం లేదు, మేబీ వచ్చే జన్మలోనైనా సరే నేను మహాప్రభువుకి సేవ చేసుకునే అవకాశం నాకు దక్కుతుందేమో అని చెప్పి ప్రతాపరుద్ర మహారాజ్ నా రెండు చేతులు పట్టుకొని, నా రెండు చేతుల్ని ఇలా ఊపుతూ నా వైపు చూసి కళ్ళంట నీళ్ళు కార్చుకుంటూ ఆయన ఆనంద బాష్పాలన్నమాట. నీకు ఎంత అదృష్టం దక్కింది, ఈ అదృష్టము నాకు దక్కలేదు అని చెప్పి కానీ నీ అదృష్టం చెప్పి ప్రతాపరుద్ర మహారాజ్ చెప్తారు. తర్వాత ప్రతాపరుద్ర మహారాజ్ ఏమని చెప్తారానికి, యాక్చువల్గా నువ్వు నిశ్చింతగా వెళ్ళు,
సర్వ్ లార్డ్ చైతన్య మహాప్రభుకి హ్యాపీగా సేవ చేసుకో, ఏం పర్వాలేదు, హ్యాపీగా సేవ చేసుకో నువ్వు. అంతేకాదు నీకు పెన్షన్ కూడా పూర్తిగా ఇస్తానని చెప్పి, నువ్వు పెన్షన్ కూడా అంటే నీకు ప్రస్తుతం ఎంత శాలరీ వస్తుందో అంతే శాలరీ ప్రతి నెల మీ ఇంటికి పంపించేస్తాను. అసలు నీ కుటుంబం గురించి వాటి గురించి ఆలోచించొద్దు, అవన్నీ నేను చూసుకుంటాను. యూ జస్ట్ గో అండ్ సర్వ్, జస్ట్ సీ. నిజంగా అంటే ప్రతాపరుద్రమ ఎంత గొప్పవాడో, మనకి ఇలాంటి అవకాశం ఉంటే ఎంత బాగుండేది. మేము జాబ్స్ విడిచిపెట్టినప్పుడు మాకు వాటిని ఐ ఫర్గాట్ ఈవెన్ దట్ వాట్ ఈస్ దిస్ థింగ్. సో వీఆర్ సపోజ్ టు గెట్ సమ్ హ్యూజ్ బోనసెస్. ఇంకొక 2 నెలలు పనిచేస్తే పెద్ద బోనస్ వస్తుందన్నమాట. గ్రాట్యుటీ ఫండ్ అంటారు వాటిని. couple of lakhs రావాల్సింది. జస్ట్ ఒక 2 months ముందు మేము రిజైన్ చేసేసాము, ₹1 కూడా రాలేదు గ్రాట్యుటీ ఫండ్. ఇంచుమించుగా ఒక 7-8 లక్షల రూపాయలు. సో దే విల్ నాట్ గివ్ మా టైంలో అప్పట్లో. సో నో మీరు ఉంటే ఇస్తాము, లేకపోతే లేదు. బట్ దాని ఎక్కడ ప్రతాపరుద్ర మహారాజ్ ఫుల్ శాలరీ, లైఫ్ టైం, జీవితకాలం నీకు శాలరీ మొత్తం పంపిస్తాను, హ్యాపీగా వెళ్ళి నువ్వు శ్రీ చైతన్య మహాప్రభుకి సేవ చేసుకొని చెప్తారనమాట. అప్పుడు ఏమంటారంటే మై డియర్ లార్డ్, యాక్చువల్గా మీరు నన్ను భక్తుడు అంటున్నారు కదా, నేను చెప్తున్నాను యాక్చువల్గా ప్రతాపరుద్ర మహారాజ్ నాకన్నా చాలా చాలా గొప్ప భక్తుడు. ఆయన భక్తి ముందు, ఆయన భక్తులు నాకు ఇసుమంత కూడా ఆయన భక్తులు నాకు లేదు అని నాకు అనిపించింది అని చెప్పి రామానందరాయ్ చెప్తున్నారనమాట. వాస్తవంగా ఇక్కడ ఏమవుతుందంటే రామానందరాయ్కి తెలుసు మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజ్కి ఆడియన్స్ దర్శనం ఇవ్వట్లేదని చెప్పి, కాబట్టి ఇండైరెక్ట్గా ఆయన ప్రతాపరుద్ర మహారాజ్ గొప్పతనాన్ని రామానందరాయ్ బయటకు తీస్తున్నారనమాట. దిస్ ఇస్ డివోటీ మీన్స్ ఎప్పుడు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎదురు వ్యక్తులని ముందుకు తేవాలని ట్రై చేయాలి, కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన గొప్పల్ని బయట తెచ్చుకోవడం కాదు, ఎదురువాడి గొప్పల్ని బయటకు తీసుకురావాలి. సో చైతన్య మహాప్రభు అప్పుడు వింటారు, మై డియర్ రామానందరాయ్, నాకు తెలిసినంత వరకు కృష్ణుడి భక్తుల్లో అందరికన్నా శ్రేష్టమైన భక్తుడు నువ్వు. రామానందరాయ్ ఏమంటున్నారు, ఆయన భక్తితో పోల్చుకుంటే నా భక్తి ఏ మూల కాదు అంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు అందరి భక్తుల్లో కన్నా అత్యంత శ్రేష్టమైన భక్తుడు నువ్వు. అండ్ నీలాంటి భక్తుడికి ఎవరైతే సేవ చేస్తారో ఖచ్చితంగా అతను చాలా అదృష్టవంతుడు. ఖచ్చితంగా కృష్ణుడు అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా కృష్ణుడు కృప చూపిస్తాడు అని చెప్పి, నీలాంటి వైష్ణవుడికి సేవ చేశాడు కాబట్టి భగవంతుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా కృప చూపిస్తారు అని చెప్పి మహాప్రభు చెప్తారు. తుమతే ఏత ప్రీతి హైల రాజార ఏయి గుణ కృష్ణ తారే కరిబే అంగీకార. సో ఇక్కడ యాక్చువల్గా మహాప్రభు ఇక్కడ కంటిన్యూస్గా మల్టిపుల్ శ్లోకాస్ చెప్తారనమాట. ప్రభుపాద భాషలో కూడా రాస్తారు. ఏమని రాస్తారంటే, వాస్తవంగా రామానందరాయ్ ఇలాగ భగవంతుని యొక్క సంపూర్ణ సేవలు నియుక్తులు అవ్వాలనుకోవడం కోసము తన యొక్క జాబ్ని విడిచిపెట్టాలనుకుంటారు. అంటే ఒకటి కావాలనుకుంటే ఒకటి కొన్నిసార్లు వదులుకోవాలి. కానీ ప్రతాపరుద్ర మహారాజ్కి తనకు దక్కని అదృష్టం వేరే వాళ్ళకి దక్కితే ఇన్ జనరల్గా మనము ఏం చేస్తాము, వాళ్ళ పట్ల అసూయ చెందుతామన్నమాట, ఈర్ష్య చెందుతాము, అసూయ చెందుతాము. అరే నాకు దక్కలేదు, నాకు దక్కింది అని చెప్పి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మహాప్రభు ఏమంటున్నారు, ప్రతాపరుద్ర మహారాజ్ క్షత్రియ కాబట్టి నేను ఆయన్ని దగ్గర తీసుకోని చెప్పి. మరి ప్రతాపరుద్ర మహారాజ్ క్షత్రియ అయితే మరి రామానందరాయ్ అని చెప్పండి, ఆయన ఇంకా శూద్రుడు, ఈయనకన్నా ఒకసారి తక్కువ. ప్రతాపరుద్ర మహారాజ్ పొలిటీషియన్ అయితే రామానందరాయ్ కూడా పొలిటీషియనే. ఈయన పొలిటీషియన్ అయితే ఆయన పొలిటీషియన్. కనీసం ప్రతాపరుద్ర మహారాజ్ కొంచెం ఉన్నతమైన జన్మ, రామానందరాయ్ది ఒక రకంగా భౌతికంగా కొంచెం తక్కువ జన్మ. అయినా సరే మరి మహాప్రభు రామానందరాయ్కి కృప చూపించాడు, కానీ ప్రతాపరుద్ర మహారాజ్ చూపించలేదు. సో ఎందుకు ఆ డిస్క్రిమినేషన్, ఎందుకు అలా భేదభావం? ప్రతాపరుద్ర మహారాజ్ మైండ్లో అలాంటి ఆలోచన రావచ్చు కదా, అవునా కాదా? సో ఆయన అలా ఆలోచించి ఉండొచ్చు. అలా ఆలోచించినప్పుడు అప్పుడు రామానందరాయ్కి మర్సీ వస్తే మనం ఏం చేస్తాము, నాకు దక్కింది ఎవరికి దక్కకూడదు, ఏదో ఒక విధంగా వాళ్ళని మనము కిందకి లాగాలని ట్రై చేస్తాము. కానీ ప్రతాపరుద్ర మహారాజ్ హ్యాపీగా ఎటువంటి బాధ లేకుండా చాలా సంతోషంగా ఆయనకి రామానందరాయ్ని ఎంకరేజ్ చేశాడు. ఇంకా ఎస్ వెరీ గుడ్ అని చెప్పి ఇంకా ఎంకరేజ్ చేయడం మాత్రమే కాకుండా రామానందరాయ్కి అంటే ఈవెన్ ద పెన్షన్, ఫుల్ పెన్షన్ కూడా ఇస్తాను లైఫ్ టైం అని చెప్పాడు అనమాట. సో దిస్ ఇస్ దిస్ ఇస్ వైష్ణవ. యాక్చువల్గా మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజ్ నుంచి ఈ లక్షణాలు బయట తీయాలనుకున్నారనమాట. దిస్ ఇస్ వైష్ణవ. యాక్చువల్గా వెస్ట్లో
చాలాసార్లు భక్తులకి అంత డబ్బులు ఉండవు వాళ్ళకి. అంటే ఇప్పుడు నవద్వీప్ మండల పరిక్రమ అని కానీ, లేకపోతే రజమండల పరిక్రమ అని కానీ, నెల రోజుల పాటు వచ్చి ఉండి ఫ్లైట్ టికెట్లు ఇవి అవి చిన్న చిన్న ప్లేసెస్లో వాళ్ళకి, ముఖ్యంగా ఆఫ్రికన్స్ అండ్ సౌత్ అమెరికన్స్ వాళ్ళకి అస్సలు డబ్బు, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా చాలా కష్టాలు ఉంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ టెంపుల్ మొత్తం మీద నుంచి మేబీ 2-3 భక్తులని పంపిస్తారన్నమాట. అంటే అందరు భక్తులు తలా కొంచెం చందా వేసుకుంటారు, ఆ డబ్బులతో 2-3 భక్తులను పంపిస్తారు. ఎందుకంటే మేము వెళ్ళలేకపోతున్నాము, అందరూ వెళ్ళలేరు, మీరు వెళ్ళండి, వెళ్ళి మా అందరి తరపున ప్రార్థించండి అని చెప్పి. చూడండి ఆ భక్తుల యొక్క అండర్స్టాండింగ్. అంటే వాళ్ళు భౌతికంగా చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు భౌతికంగా చూస్తే, కానీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉన్నారనమాట. వాళ్ళకి ఆ సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇప్పుడు నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, ఆ 1000 రూపాయలతో నేను వెళ్ళాలి కూడా వెళ్ళలేను, కానీ అలాగ 10 మంది 10,000 రూపాయలు తీసుకుంటే ఒక వ్యక్తి వెళ్ళగలడు మా అందరి తరపు నుంచి. నేను వెళ్ళలేకపోతే వాడికి వెళ్ళాలి, అలా వాళ్ళు ఆలోచించరు. దిస్ ఇస్ దేర్ ఈవెన్ టుడే, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ISKCON. సో న్యాచురల్లీ ఇట్ ఈస్ ద గ్రేట్ గెస్చర్. సో రాజు ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేశారనమాట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఆలోచిస్తే ఒకసారి, ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు రాజుని ఏమన్నారు, ఆయన దర్శనం నేను చెయ్యను, ఎందుకంటే ఆయన నా దృష్టిలో ఆయన విషపు పాముతో సమానము, తెలిసి విషయం తాగడం సమానం చెప్పి. అంటే రాజుని చూస్తేనే నేను అపవిత్రం అయిపోతాను, కానీ రాజు యొక్క ఫేవర్ మాత్రం తీసుకుంటాను. అంటే ఒక రకంగా మహాప్రభు ఆలోచిస్తే తనను తాను ఎలా పొజిషన్లో పెట్టుకున్నారంటే, అక్కడ ప్రతాపరుద్రమాలు కాకుండా ఇంకొకరు ఉంటే, మనలాంటి వాళ్ళు ఉంటే ఏమనిపిస్తుందంటే, అరే చక్రధారి పోకు నా డొనేషన్ కావాలి, కానీ మా ఇంటికి వచ్చి ప్రశాంతం తీసుకోవాలంటే లేదు మీరు భక్తులు కాదు అభక్తులు, కాబట్టి మీ ఇంట్లో భోజనం చేయను. అంటే మా ఇంట్లో ప్రశాంతం తీసుకోవడానికి మాత్రము మేము దిగజారిపోయాము, కానీ మా యొక్క దక్షిణ కావాలి, డొనేషన్ కావాలి. సమ్ టైమ్స్ పీపుల్ క్యాన్ సీ లైక్ దిస్, అలాగా ఈజీగా ఫాల్ట్ ఫైండింగ్ చేస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతాపరుద్ర మహారాజ్ విషయంలో ప్రతాపరుద్ర మహారాజ్ సర్వీస్ తీసుకున్నారు, తను ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. భట్టాచార్యుల వారు రాజుని అడుగుతారు, రాజు కాశీ మిశ్రా ఇల్లు ఇస్తారు. మహాప్రభుకు తెలియదా ఆ ఇల్లును ఎవరు అరేంజ్ చేశారు, రాజు అరేంజ్ చేశారు. రాజుగారు చెప్పారు కాబట్టి కాశీ మిశ్రా గారు ఇచ్చారు, చెప్పకపోయినా ఇచ్చిండేవారేమో, కానీ చెప్పారు కాబట్టి కాశీ మిశ్రా ఇచ్చారు. అంటే రాజు అరేంజ్ చేయించారు ఆ ఇల్లుని. అండ్ ఫర్దర్గా మనం చూస్తామన్నమాట, రాజు అన్ని ఫెసిలిటీస్ సమకూరుస్తున్నారన్నమాట వెనకతల నుండి, అండ్ మహాప్రభు అన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు, హ్యాపీగా ప్రతి ఫెసిలిటీ తీసుకుంటున్నాడు మహాప్రభు. ఇక్కడ ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ యాక్సెప్టింగ్ మహాప్రభు. సో అంటే మహాప్రభు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎగైన్ పరీక్షిస్తున్నారు అన్నమాట రాజుని. అంటే రాజు ఫేవర్స్ తీసుకుంటున్నారు, కానీ రాజుకి మనసు ఇవ్వట్లేదు. రాజు మనసులో ఎక్కడైనా ఒక మూలన వాళ్ళు క్షత్రియులు అంటే పొలిటీషియన్స్, వాళ్ళ బుర్రలు ఎలా పనిచేస్తాయి, భయంకరంగా పనిచేస్తాయి వాళ్ళ బుర్రలు. ఈ యొక్క ఎదురు వాళ్ళు తప్పులు ఎతకడాలు, వాళ్ళ మనసు అంటే వాళ్ళు ఈజీ, వాళ్ళకి వెనతబెట్టిన విద్య. సో ఆ రాజు నన్ను జడ్జి చేస్తాడా లేదా, బట్ రాజు మనసులో 1% కూడా అలాంటి భావన అనేది లేదు. ఎందుకు మహాప్రభు నాతో ఎలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి. సో ప్రభుపాద భాష్యంలో ఏమని రాస్తారంటే, యాక్చువల్గా భగవంతుని చేరుకోవాలంటే అతని యొక్క శుద్ధ భక్తుల ద్వారానే మనం చేరుకోగలము. ఇఫ్ యూ లవ్ మై డాగ్, ఇఫ్ యూ లవ్ మీ, లవ్ మై డాగ్. ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నన్ను ప్రేమించాలనుకుంటే నా కుక్కను కూడా ప్రేమించు అని చెప్పి. సిమిలర్లీ అదేవిధంగా మహాప్రేమ అంటున్నారు ఇక్కడ, దట్ రామానంద శుద్ధ భక్తుడు, ఒక శుద్ధ భక్తుడికి ప్రతాపరుద్ర మహారాజ్ సేవ చేశాడు కాబట్టి అతి త్వరలో ప్రతాపరుద్ర మహారాజు కూడా కృష్ణుడు గ్యారంటీగా కృపని ఇస్తాడు అని చెప్తారనమాట. కానీ వాస్తవంగా కృష్ణుడు ఎవరు, మహాప్రభువే కదా. సో మహాప్రభు హింట్ ఇచ్చాడు ఇక్కడ, కృష్ణుడు కృప చూపిస్తాడు అని చెప్పి. నేను కృప చూపించిన అంటున్నాడు మొదటి నుంచి, కానీ నీకు సేవ చేశారు కాబట్టి కృష్ణుడు కృప చూపిస్తాడు. సో కృష్ణుడు మహాప్రభునే కదా, అంటే మహాప్రభు ముందే ఇండైరెక్ట్గా ఒప్పించుకున్నారు, అతి త్వరలో నేను కృప చూపిస్తాను అని చెప్పి. సో లైక్ దిస్ దేర్ ఆర్ మెనీ శ్లోకాస్ మహాప్రభు చెప్తారనమాట. అంటే ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధన పరం తస్మాత్ పరితరం దేవి తదీయానం సమోచితం. పరమశివుడు ఏ విధంగా పార్వతీదేవితో అంటారు, ఏమంటారు, అన్ని వర్షిప్స్లో కూడా విష్ణువు యొక్క ఆరాధన గొప్పది, అండ్ ఆ విష్ణు ఆరాధన కన్నా విష్ణు యొక్క భక్తుల యొక్క ఆరాధన ఇంకా గొప్పది అని చెప్పి. అంటే మహాప్రభు టెల్స్ డిఫరెంట్ శ్లోకాస్. ఇంకొక శ్లోక అనమాట, దురాపహి అల్పతపస సేవా వైకుంఠ వర్త్మసు
యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః. దురాపహి అల్పతపస. ఎవరైతే వారికి పుణ్యకర్మలు తక్కువ ఉంటాయో వాళ్ళకి వైష్ణవులకి గొప్ప సాధువులకు సేవ చేసుకునే అవకాశం దక్కదు. గొప్ప శుద్ధ భక్తులకు సేవ చేసుకునే అవకాశం ఎవరికి దక్కుతుంది? నిజంగా అదృష్టవంతులకి దక్కుతుందని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం 3వ స్కందంలో వస్తుంది ఇది. సో ఈ విధంగా మహాప్రభు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారనమాట, మా ప్రతాపరుద్ర మహారాజ్కి మర్సీ దక్కబోతుందని చెప్పి. సో మీన్ వైల్ పరమానందపురి, బ్రహ్మానంద భారతి, స్వరూప్ దామోదర్, నిత్యానంద ప్రభు, జగదానంద, ముకుంద అందరూ కూడా రామానందరాన్ని కలుసుకుంటారు. అండ్ రామానందరి అందరికీ ప్రణామాలు చేస్తారు. ఆ తర్వాత మహాప్రభు రామానంద అడుగుతారు, మై డియర్ రామానంద రాయ్, ఇంతకీ మీరు జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారా లేదా అని చెప్పి. సో రామానంద చెప్తారు, మై డియర్ లార్డ్, నేను ఇక్కడ వచ్చానో లేదో జగన్నాథపురి పరిగెట్టుకుంటూ వచ్చి ఫస్ట్ మేము మీ దర్శనమే చేసుకున్నామని చెప్పి. దానికి మహాప్రభు అంటారు, అరే ఎంత పని చేసావు, పూరి వచ్చిన తర్వాత ఫస్ట్ భగవంతుని దర్శనం చేసుకోవాలి కదా, తర్వాత మిగతా విషయాలు కదా అని చెప్పి. దానికి రామానందరాయ్ ఏమంటారు, రాయక హే చరణ్ రత హృదయ సారథి యహ లయ యయతః యయ జీవరతి. ఏమంటారంటే రాయక హే చరణ రథ హృదయ సారథి. ఏమన్నా నా కాళ్ళు రథచక్రాలు లాంటివి అండ్ నా హృదయము రథసారథి అనమాట. ఇప్పుడు సారథి ఎటువైపు తీసుకెళ్తే చక్రాలు అటు వెళ్తాయి, అవునా కాదా? కాబట్టి నా హృదయము మీ వైపు తీసుకొచ్చింది, కాబట్టి నా కాళ్ళు మీ వైపు పరిగెట్టాయి, నా మనసు మీ వైపు లాగింది, నన్ను ఏం చేయమంటారు అంటారనమాట. సో మహాప్రభు చాలా హ్యాపీ అవుతారు ఈ శ్లోకం విని. అండ్ దెన్ మహాప్రభు సేస్, అరే సరే చాలే ఇమ్మీడియట్గా వెళ్ళి జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి మీ కుటుంబ సభ్యులు కలవండి, మీ పేరెంట్స్ని కలవండి, అందరూ కలవండి, ఆ తర్వాత మళ్ళీ మన ఇద్దరు నింపాదిగా మాట్లాడుకుందామని చెప్పి. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు కృపతో మర్సీతో రామానందరావు వెళ్ళి జగన్నాథ స్వామి యొక్క దర్శనం చేసుకుంటారనమాట. తర్వాత ప్రతాపరుద్ర మహారాజు జగన్నాథపురి వచ్చి ఉంటారు కదా, వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రామానందరాయ్ గారు భట్టాచార్య వారిని పిలుస్తారనమాట. పిలిచి అడుగుతారు, మై డియర్ భట్టాచార్యుల వారు, సో దయచేసి నాకు చెప్పండి, అప్డేట్స్ ఇవ్వండి, నా యొక్క అభ్యర్థనని మహాప్రభు ముందు ఉంచారా అని చెప్పి. దానికి భట్టాచార్య వారు ఏం చెప్తారు, భట్టాచార్య ఏం చెప్తారంటే, ఎస్ నేను మహాప్రభుల వారిని అడిగాను, కానీ నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే మహాప్రభుల వారు మీ యొక్క అభ్యర్థనని సమ్మతించలేదు, వాటిని తిరస్కరించారు. అండ్ నేను ఇంకొంచెం బతిమాలని ట్రై చేశాను, అప్పుడు మహాప్రభు నాకు అల్టిమేటం ఇచ్చారనమాట. ఏంటి అల్టిమేటం? ఇంకొకసారిగా నన్ను బలవంతం చేస్తే నేను జగన్నాథపురి విడిచిపెట్టి అందరి భక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పి. సో ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజు వింటారో ఆయన చాలా బాధపడతారనమాట, ఆయన మనసు ముక్కలైపోతుంది. అండ్ ఎంతో బాధ హృదయంతో ప్రతాపరుద్ర మహారాజు అంటారనమాట, పాపిని చ ఉద్ధరితే తారావతార జగాయి మదాయిత కరిల ఉద్ధార. ఆయన ఏమంటారంటే, అరే శ్రీ చైతన్య మహాప్రభు అసలు ఆయన అవతారం యొక్క ఉద్దేశమే ఏంటి? అత్యంత పాపులని ఉద్ధరించడం కోసం, పతిత పావని కదా, పతిత పావనుడు శ్రీ చైతన్య మహాప్రభు. అండ్ జగాయి మదాయి లాంటి వారిని కూడా మహాప్రభు ఉద్ధరించారు. సో అలాంటిది అందరూ నన్ను మాత్రం ఉద్ధరించని అంటున్నారు, అంటే ఈ లోకంలో అందరినీ ఉద్ధరించడానికి రెడీగా ఉన్నారు, నా ఒక్కడిని తప్ప, నేను అంత దురదృష్టవంతుడిని అని చెప్పి. సో ఎందుకంటే అందరూ అధముల్ని ఉద్ధరిస్తున్నారు, మహాప్రభు ఉద్ధరించారు కూడా, కానీ నేను అధముడినే, నన్ను ఎందుకు ఉద్ధరించట్లేదని చెప్తారనమాట. తారా ప్రతిజ్ఞ మోరేణ కరీబ దర్శన మోరా ప్రతిజ్ఞ తాహా వినా చాడీబా జీవాన. కానీ తర్వాత ప్రతాపరుద్ర కళ్ళు తుడుచుకొని ఏమంటారు, ఓకే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతిజ్ఞ చేశారు కదా, ఏమని? నాకు దర్శనం ఇవ్వరని ఆయన ప్రతిజ్ఞ చేశారు, నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఆయన దర్శనం తీసుకోకపోతే నేను నా ప్రాణం విడిచేస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఏమని? నాకు దర్శనం ఇవ్వనని. నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నా, ఆయన దర్శనం తీసుకోకపోతే నేను నా ప్రాణంతో ఉండను అని చెప్పి. చూడండి, భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తే ఇన్ జనరల్గా ఎవరు గెలుస్తారు? బై డిఫాల్ట్ భక్తుడే గెలుస్తాడు. ఎందుకంటే భగవంతుడు భక్తుడి మాట నిలబెట్టడం కోసం తన మాట తప్పుతాడనమాట. సో అప్పుడు మళ్ళీ ప్రతాపరుద్ర మహారాజు అంటారు, అసలు ఎందుకు మహాప్రభు నాకు మర్సీ ఎవరంటున్నారు? నేను రాజును కదా, నేను రాజు అవడం వల్లే కదా ప్రతాపరుద్రం అంటే మహాప్రభు నన్ను తిరస్కరిస్తున్నారు. సరే ఫైన్, ఎదిసే ఈ మహాప్రభు నాపై కృపదన్
కిబ రాజ్య కిబ దేహ సభయకరణ్. ఏమంటున్నారు ఇక్కడ? ఎదిసేయి మహాప్రభుర్ నాపాయి కృపాదన్. మహాప్రభు కానీ నాకు కానీ తన యొక్క కృపను ఇవ్వకపోతే, కృపాధనాన్ని ఇవ్వకపోతే, కిబా రాజ్య నాకు ఈ రాజ్యమే వద్దు, కిబా దేహ నాకు అసలు ప్రాణమే వద్దు, నా శరీరమే వద్దు, సభాయి అకరణ్ అన్నీ నేను విడిచిపెట్టేస్తాను. నేను రాజు అవడం వల్లే కదా ఈ ప్రాబ్లము, నేను వదిలేస్తాను, నేను రాజు, నేను దిగిపోతాను, నాకు రాజు వద్దు, నాకు అది పదవి వద్దు అసలు, అప్పటికి ఇవ్వకపోతే నాకు ఈ ప్రాణమే వద్దు, ఎందుకు అసలు దేనికోసం బతుకుండాలని చెప్పి ప్రతాపరుద్ర మహారాజ్ అంటారనమాట. చూడండి, ఇలాంటి భక్తులు ఉంటారా? ఇలాంటి భక్తులు ఉంటారా? ప్రతాపరుద్ర మహారాజ్ ఏమో తనకి ఏదో కావాలని చెప్పి భగవంతుడి దగ్గర వెళ్ళట్లే. జస్ట్ భగవంతుడు దేవాది దేవుడు ఆయన యొక్క కృప నా మీద, నన్ను కూడా అతని భక్తులుగా అంగీకరించాలి, నాకు కూడా మిగతా భక్తులకు ఏ విధంగా మహాప్రభు ప్రేమనిస్తాను, నాకు కూడా ఆ యొక్క కరుణ కటాక్షం నా మీద కూడా కావాలని చెప్పి, అనుగ్రహం నా మీద కూడా కావాలని చెప్పి, అంతే తప్ప దానికోసము మనం కూడా కొన్నిసార్లు కోరుకుంటాం, ఓ నాకు అపాయింట్మెంట్ కావాలి చెప్పి, దేనికోసము? తద్వారా నాకేదో లాభం చేకూరాలని చెప్పి. ఇక్కడ ప్రతాపరుద్ర ఏదో ఆశించు ఆశించడం పక్కన పెట్టి, ఇంకా చెప్పాలంటే ఇన్ రిటర్న్ ఆయన తనకున్నవన్నీ వదిలేయడానికి రెడీ అయిపోయాడు అనమాట. ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజు ఈ సిచ్యువేషన్ చూస్తారో భట్టాచార్యుల వారు ఆశ్చర్యపోతారనమాట. అరే ఈయనకి ఎంత భక్తి ఉందా, మహాప్రభు మీద ఎంత విశ్వాసం, ఆయన అంటే నాకన్నా ఎక్కువ ఈయనకు ఉంది అని చెప్పి. సో ప్రతాపరుద్ర మహారాజు వారి దృఢ నిశ్చయం చూసి ఆయన ఆశ్చర్యపోతారు. ఏమంటారు? భట్టాచార్య కహే దేవా నాకరే విషాద తుమారే ప్రభుర అవశ్య హై బే ప్రసాద. ఏమంటున్నారు? మై డియర్ భట్టాచార్య, మీరు ఇంత దృఢ నిశ్చయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకరే విచార, మీరు ఏమాత్రం సంకోచించొద్దు, ఇంత దృఢ నిశ్చయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుర హైబే ప్రసాద, అవశ్య హైబే ప్రసాద, ఖచ్చితంగా నీకు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆ కృప దక్కి తీరుతుందని చెప్పి చెప్తారనమాట. అండ్ తేన ప్రేమ దీన తుమార్ ప్రేమ గాథ తారా అవశ్య కరీబేనే కృప తుమారా ఉపారా. ఏమంటున్నారు ఫర్దర్గా? చూడండి, శ్రీ భగవంతుడిని కేవలము శుద్ధ భక్తితో మాత్రమే భగవంతుని చేరుకోగలము. అంటే నీ హృదయం శ్రీ చైతన్య మహాప్రభు పట్ల నీకున్నది కూడా ఆ శుద్ధ భక్తి, ఆ శుద్ధమైన ప్రేమ. కాబట్టి 100% నువ్వు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క చరణ పాదాలను చేరుకోగలవు అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఆయన ఫర్దర్గా చెప్తారనమాట, ఇప్పుడు నాకు ఒక ఉపాయం ఉంది, ఏ విధంగా మీరు మహాప్రభు వారి కృపని పొందగలరు అని చెప్పి. యాక్చువల్గా రథయాత్ర రోజు నాడు శ్రీ చైతన్య మహాప్రభు రథం ముందు చాలా నృత్యం చేస్తూ ఉంటారు. బాగా నృత్యం చేసిన తర్వాత మహాప్రభు అలిసి కాసేపు పక్కన జగన్నాథ్ వల్లభ్ గార్డెన్స్లో సేద తీరుతారు. ఆ సమయంలో మహాప్రభు ఏకాంతంగా సేద ఎవ్వరు అక్కడ ఉండరు. మీరు ముందుగా అక్కడ వెళ్ళిపోయి అక్కడ మీరు రాజు వస్త్రాల్లో కాకుండా భంగి వస్త్రాల్లో ఉండండి. వెళ్ళి అక్కడ రాస మహాపంచాధ్యాయ్ అంటే రాసలీలలో ఉన్న ఆ యొక్క శ్లోకాలు, గోపీగీత, వాటిని ఆలపించండి. మహాప్రభు ఎప్పుడైతే వింటారో 100% ఆయన తన్మయత్తులోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఆయన అక్కడ మిమ్మల్ని కలుస్తారు, మీకు ఆ యొక్క మర్సీ ఇస్తారు అని చెప్తారనమాట. యూ విల్ ష్యూర్లీ గెట్ దట్ మర్సీ అని చెప్పి. సో చూడండి, దిస్ ఈజ్ ద వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ డివోటీస్. యాక్చువల్లీ గొప్ప భక్తులు ఎప్పుడు కూడా కృష్ణుడిని లేకపోతే గురువుని తమ దగ్గర ఉంచుకోవాలని ట్రై చేయరు. కృష్ణుడి యొక్క కృపని, గురువు యొక్క కృపని నలుగురికి పంచాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇఫ్ ఐ హ్యావ్ టు థింక్, మాకు కూడా ఎలాగా అంటే మా సీనియర్లు అంటే ఏ విధంగా మమ్మల్ని ముందుకు పెడతారు, గురువుల ముందు పెట్టి. ఐ వెరీ వెల్ రిమెంబర్, నేను కలకడలో కిచెన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు పరంపూజ రాధానాథ్ మహారాజ్ వచ్చారు. 3 రోజులు ఉన్నారు. 3 రోజులు డిఫరెంట్ లెక్చర్స్ ఇచ్చారు, సత్సంగ్ ప్రోగ్రామ్స్ చేశారు. సో నేను కిచెన్ డిపార్ట్మెంట్ ఉండడం ద్వారా 2,000 మందికి 3,000 మందికి అలా వండాల్సి వచ్చేదనమాట. సో మధ్యాహ్నం 3,000 మందికి, సాయంత్రం 3,000 మందికి, 2,000 మందికి. సో అలాగా చేసి అలసిపోయి నడుములు ఇరిగిపోయి అలాగా. సో వెరీ ఎగ్జాస్టెడ్. కనీసం మహారాజు వచ్చిన రోజు దర్శనం తప్ప ఒక్క లెక్చర్ కూడా మహారాజు వినలేదు. అండ్ అఫ్కోర్స్ పర్సనల్ అపాయింట్మెంట్ అన్నది అంత ఎక్స్పెక్టేషన్ మాకు ఉండదు. బట్ సో ఈవెన్ వీ కుడెంట్ అటెండ్ ఎనీథింగ్. ఈవెన్ మార్నింగ్ ప్రోగ్రాంలో కూడా మహారాజుని చూడడం అయ్యేది కాదు. ఎందుకంటే కొన్ని వేల మందికి సేవ చేయాలి కాబట్టి అక్కడ కొన్ని త్యాగాలు చేయక తప్పదు. సో అలాగే 3 రోజులు అయింది. సరే మహారాజు అక్కడి నుంచి మాయాపూర్ వెళ్ళిపోయారు జీబీసీ మీటింగ్స్కి. నిత్యానంద త్రయోదశి టైంలో వస్తారు. సో మీ జీబీసీ మీటింగ్స్కి వెళ్ళిపోయారు. అండ్ తిరిగి మాయాపూర్ నుంచి కలకడా ఎయిర్పోర్ట్లో నుంచి డైరెక్ట్గా మాయాపూర్ నుంచి కలకడా ఎయిర్పోర్ట్ ద్వారా బాంబే వెళ్ళిపోతారనమాట. సో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై రెగ్యులర్ అఫైర్స్. కానీ నా సుపీరియర్
చక్కదారిపోవు. సో మహారాజ్ ఇలాగా కి ప్రసాదం తయారు చెయ్యి, ఎందుకంటే మహారాజ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పి. సో 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 నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మహారాజ్ సంగతి అందరికీ కావాలి, పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు టెంపుల్లో. కానీ నన్ను అడిగారనమాట. సో వెంటనే నేను ఐ జస్ట్ మేడ్ సమ్ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్యాకెడ్ బాక్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారు, మహారాజ్ మామూలుగా తనతో పాటు ఒక్కరే ఉండాలి వడ్డించినప్పుడు అనమాట. అండ్ మహారాజ్ ఆల్రెడీ ఆయనకు ఒక సర్వెంట్ ఉంటారు. సో సో నా కౌన్సిలర్ ఏం చెప్పారు, మహారాజ్ సర్వెంట్ బ్రజ్ చంద్రబాబు చెప్పారు, ఈ అబ్బాయిని సర్వింగ్ చేయమని చెప్పండి అని చెప్పి. సో ఆయన కూడా వెళ్ళిపోయారు. మహారాజ్ ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చున్నారు, నేను మహారాజ్ మాత్రమే గంటన్నర సేపు. సో మహారాజ్కి లంచ్ అలా సర్వ్ చేశామన్నమాట. సో చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, బట్ మహారాజ్ కంటిన్యూ సర్వ్ చేస్తున్నారు. మహారాజ్ హ్యాపీగా తీసుకుంటున్నారు ప్రసాదం. తర్వాత మహారాజ్ తను రెడీ ఫ్రెష్ అయిపోయారు, ఫ్లైట్కి వెళ్ళిపోయారు అనమాట. సో ఐ వాజ్ వండరింగ్ దిస్ ఇస్, ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలి అంటే జస్ట్ కాజ్లెస్ మర్సీ అని చెప్పాలంతే. అంటే అకారణమైన కృప. దీనికి కారణం అంటే ఏం లేదు, అహేతుకమైన కృప ఇది. కాజ్లెస్ మర్సీ. మన సుపీరియర్స్ మన మీద దయ తలిచి కొన్నిసార్లు మనకి అలాంటి అవకాశం ఆయన స్వయంగా చేయవచ్చు, అది వేరే వాళ్ళని పిలవచ్చు. కానీ ఆయన గుర్తించారు, ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్లో ఇంత సేవ చేశాడు, మహారాజుని చూడలేకపోయి ఉండొచ్చు, కాబట్టి ఈ అబ్బాయికి మర్సీ ఇద్దామని చెప్పి. సో అలాగనే ఇక్కడ భట్టాచార్యులు వారు మహాప్రభు వారి మర్సీని ప్రతాపరుద్ర మహారాజ్కి ఇవ్వడానికి నిర్ణయించుకో, ఎందుకంటే ప్రతాపరుద్ర మహారాజ్ డిజర్వ్స్ ఇట్. ఆయనకి యాక్చువల్గా యోగ్యుడు దానికి. సో ప్రతాపరుద్ర మహారాజ్ చెప్తే మీరు ఏమీ భయపడద్దు, మీరంతా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు, గ్యారంటీగా ప్రతాపరుద్ర మహారాజ్ మర్సీ, మహాప్రభు మర్సీ మీకు దక్కి తీరుతుంది, మీరు ఉత్సాహాత్ నిశ్చయ ధైర్యాత్ మీరు ఓపిక పట్టండి అని చెప్పి. ప్రతాపరుద్ర నేను లేదు, నేను రిజైన్ చేసేస్తాను, నేను రాజ్యం వదిలేస్తాను. అరే ఆయన మామూలు ఆఫ్టర్ ఆల్ చిన్న టెంపుల్ ప్రెసిడెంట్ కాదు ఆయన. నిన్న క్లాస్లో చెప్పినట్టుగా ప్రతాపరుద్ర మహారాజ్ 3 రాష్ట్రాలు అంటే ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు మొత్తం ఈ 3 రాష్ట్రాలకి ఆయన రాజు. ఆయన మొఘల్స్ టైంలో భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆయన. అలాంటి వ్యక్తి మహాప్రభు మర్సీ లేకపోతే నేను వదిలేస్తాను చెప్పి. అంటే ఇది చిన్న విషయం కాదు ఇది అసలు. అంటే ఎంత శ్రద్ధ. అండ్ ఆఫ్టర్ ఆల్ ఈరోజు చిన్న చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకేనే వాళ్ళు వస్తే టెంపుల్లో ఎవరో రిసీవ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు చిన్న చిన్న విషయం హర్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది రాజు ఆయన రాజ్యంలో మహాప్రభు ఉంటున్నారు, ఆయన ఇచ్చిన వసతులు మహాప్రభు తీసుకుంటున్నారు, కానీ ఆయనకు దర్శనం ఇవ్వట్లేదు. ప్రతాపరుద్ర మహారాజ్ నాకు దర్శనం ఇవ్వకపోతే నేను అక్కడ రాజ్యం వదిలేస్తా అంటున్నారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్, అంటే ఇది అంత విలువ ఇచ్చాడు ఆయన మహాప్రభు యొక్క కృపకి, మహాప్రభు యొక్క సేవకి అనమాట. సో ఈ విధంగా వెంటనే ఎప్పుడైతే భట్టాచార్యులు ఇలా మాటిస్తారో ప్రతాపరుద్ర మహారాజ్ శాంతిస్తారనమాట. ఎందుకంటే ఆయనకు పూర్తి నమ్మకం ఉంది, మొదటి నుంచి ఆయనకు నమ్మకం ఉంది. ఫస్ట్ యాక్చువల్గా భట్టాచార్యులు వారే చెప్పారు, ఈయన స్వయాన దేవాది దేవుడు, నిన్నటి క్లాస్లో మనం చూసాము. సో ఎప్పుడైతే భట్టాచార్య చెప్పారో తుమి విజ్ఞ శిరోమణి తాహే సత్యమాని, మీరు చెప్పారు రాజా కహే భట్టా తుమి విజ్ఞ శిరోమణి, మీరు అత్యంత మేధావి, మీరు చెప్తే ఖచ్చితంగా నేను ఇది పరమ సత్యం అని నమ్ముతాను. ఏంటది? చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు అని చెప్పి. సో గురువు చెప్పిన మాటని ఆయన సంపూర్ణ విశ్వసించాడు. ఇప్పుడు అదే గురువు ఏమని చెప్తున్నారు, మీరు నిశ్చింతపడద్దు, ఆటోమేటిక్ టైం వస్తుంది, రైట్ టైం వచ్చినప్పుడు మహాప్రభు యొక్క మర్సీ మీకు దక్కుతుంది అని చెప్పి, అంతవరకు మీరు మీ పని చేస్తూ ఉండండి అని చెప్పి. సో యూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ హిస్ గురు. యాక్చువల్గా ఇది చాలా చాలా ముఖ్యం స్పిరిచువల్ లైఫ్లో. ఆఫ్ కోర్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో ఇస్కాన్లో ఏదైనా ఆదేశం ఇస్తే, లేదు నా దీక్షా గురు చెప్తేనే నేను వింటాను, అప్పుడు అది మాత్రమే నేను వాల్యూ ఇస్తాను. అది కూడా యాక్చువల్గా మైండ్ చీటింగ్. నిజంగా రేపొద్దు దీక్షా గురు చెప్పినా సరే వినం మనం. శిక్షా గురువు మాటలు విన్నవాడు దీక్షా గురువు మాట కూడా 100% వినడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ఎందుకంటే దీక్షా గురువులు ఎక్కువ చెప్పరు కాబట్టి. కానీ నిజంగా దీక్షా గురువులు కూడా డే అండ్ డే అవుట్ డీల్ చేస్తే అదే సిచ్యువేషన్కి వస్తుంది, ఎందుకంటే మన మైండ్ ఇండిపెండెంట్ కాబట్టి. శిల ప్రభుపాద్ టైంలో శిల ప్రభుపాద్ కొంతమంది భక్తుల్ని బృందావనం తీసుకొచ్చారనమాట, బృందావనం మందిరం కట్టాలి అని చెప్పి. సో అప్పుడు శిల ప్రభుపాదుల వారు చెప్తారు వాళ్ళకి, ఏమని చెప్తారు, ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ కన్స్ట్రక్షన్ ఇది అని చెప్పి. అక్కడికి వచ్చిన వాళ్ళకి అయితే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అరే నాకు ప్రభుపాద్ చెప్పారు బృందావనం అంటే నెమళ్ళు ఉంటాయి, కృష్ణుడు యొక్క వేణు వినిపిస్తుంది, కృష్ణుడి యొక్క చరణపాదాల యొక్క ధూళి అక్కడ కనిపిస్తుంది, ఆ చరణపాదాల యొక్క ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ను. సో అక్కడ
సో ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్ కౌంట్ చేయాలి ఇవన్నీ. సో హీ వాజ్ నాట్ లైకింగ్ ఇట్. సో ఆయన ఏం చేస్తారు, తను సర్వీస్ చేయడం మానేసి 64 మాలు జపం చేసుకుని కూర్చుంటాడు అనమాట. సో అక్కడ అథారిటీ డిస్టర్బ్ అవుతారు. ప్రభుపాద్ చెప్తారు, ప్రభుపాద్ పిలుస్తారు, ప్రభుపాద్ చూడు నువ్వు 16 మాలు జపం చేయి, ఆ తర్వాత నువ్వు ఆ ఇసుక ఆ సిమెంటు ఇదియే కృష్ణుడికి పట్ల నీకున్న ప్రేమను చూపించే సాధనం. సో ఈ యొక్క సిమెంట్ బ్యాగ్స్ని కౌంట్ చేయడం, ఎందుకంటే దొంగలు పట్టుకెళ్ళిపోతుంటారు అనమాట, ఈ సిమెంట్ బ్యాగ్స్ని కౌంట్ చేయడము, లేబర్ డీల్ చేయడము, ఇదే నీ యొక్క సాధన, నీ యొక్క భజన అని చెప్తారనమాట. ప్రభుపాద్ పిలిచి ఎక్స్ప్లిసిట్గా చెప్తారు. ఆయన సరే అంటాడు. ప్రభుపాద్ వెళ్ళిపోయాక మళ్ళీ నేను 64 అని చెప్పి డివోటీస్ అంటారు అన్నమాట. ప్రభుపాద్ చెప్తారు, సర్వీస్ నౌ సమాధి లేటర్. ఇప్పుడు నువ్వు సేవ చెయ్యి, ఆటోమేటిక్గా ఒక వయసు వచ్చిన తర్వాత నీకు ఆటోమేటిక్గా భజన మీద నీకు వాస్తవంగా రుచి వస్తుంది. ఈరోజు మీకు ఆ రుచి కూడా ఉండదు, కాబట్టి దిస్ మచ్ యూ డూ అండ్ సఫిషియెంట్ అని చెప్తారు. కానీ ఆయన వెంటరు అనమాట. వాళ్ళు అడుగుతారు, ప్రభుపాద్ చెప్పారు కదా 16 మాలు చేయి చాలు అని చెప్పంటే, లేదు ప్రభుపాద్ అది మీకు వర్తిస్తుంది, ఎందుకంటే మీకు అంత అధికారం లేదు, అంతటి స్థాయి లేదు కాబట్టి. కానీ నాది చాలా పెద్ద స్థాయి, నాకు ఇది వర్తించదు, నేను ఆల్మోస్ట్ బాబాజీ ఆల్మోస్ట్ శుద్ధ భక్తుడిని, నేను రోజంతా జపం చేసుకోవచ్చు. సో అలా అంటారు. తర్వాత ఏమవుతుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన మాయలో పడిపోతాడు, ఏకంగా భక్తులను వదిలేస్తాడు, మందిరాన్ని వదిలేస్తాడు. అండ్ ప్రభుపాద్కి విషయం తెలుస్తుంది. ప్రభుపాద్ చెప్తారు, ఎక్స్పెక్టెడ్ 100% అయి తీరుతుంది, ఎందుకంటే గురు అవజ్ఞ, గురువు చెప్పిన మాట కూడా వినకుండా అతనికి నచ్చినట్టుగా చేసుకున్నాడు. తను ఇండిపెండెంట్ మైండ్ ఉన్నవాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా సరే ఏదో ఒక రోజు మాయాదేవి స్వాహ అయిపోతుందన్నమాట. సో అది దీక్షా గురువులకైనా సరే, శిక్షా గురువుల ద్వారా అయినా సరే ఇండిపెండెంట్ మైండ్ తినేస్తుంది వాళ్ళని. సో ప్రభుపాద్ సేస్ ఇట్స్ ఎక్స్పెక్టెడ్, ఇంత ఆశ్చర్యం ఏముంది అని చెప్పి. కొన్నాళ్ళు పోయిన తర్వాత మన భక్తులు బృందావనం నుంచి ఢిల్లీ వెళ్తున్నారు, పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ పంపులో ఆపితే ఒక వ్యక్తి పెట్రోల్ కొడుతున్నాడు. చూస్తే ఆయనే, ప్రభుజీ మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పి పెట్రోల్ కొడుతున్నాడు. అంటే ఆయన అక్కడ ఎవరో వజ్రవాది పెళ్లి చేసుకున్నాడు, తర్వాత గృహస్థుడు అయిపోయాడు, మొత్తం భక్తి అన్నీ వదిలేశాడు. ఇప్పుడు సంపాదన కుటుంబాన్ని పోషించడం కోసం పెట్రోల్ పంపు కొడుతున్నాడు అనమాట. మరి నీ 64 మాలు చెప్పమేమయ్యా అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ 16 మాలు కూడా చేయడం టైం ఉండదు, రోజంతా పెట్రోల్ కొడుతుండాలి. వాట్ హ్యాపెన్ టు యువర్ 64 రౌండ్స్ భక్తులు సరదాగా అడిగారనమాట. అడిగితే ఏం పర్వాలేదు, నా జీవితకాలం సరిపడి జపం చేస్తానులే అన్నాడు ఆయన. చూడండి, అదే భక్తులతో ఉంటే హ్యాపీగా భక్తులతో ఉంటే 16 మాలు జపం చేసుకుని మిగతా టైంలో సేవ చేయొచ్చు కదా. లేదు నేను 64 అని చెప్పి. సో అందుకని శాస్త్రం ఏం చెప్తుంది, యస్య దేవే పరా భక్తిర్ యథా దేవే తథా కురు తస్యది గతితం మన్యే ప్రకాశంతే మహాత్మనః అని చెప్పి. ఎవరికైతే భగవంతుని మీద మరియు గురువు మీద అచంచలమైన విశ్వాసం ఉంటుందో, వారి ఆదేశాల మీద అచంచలమైన విశ్వాసం ఉంటుందో, అటువంటి వ్యక్తి హృదయంలో సమస్త శాస్త్రాల యొక్క సారం అనేది అటువంటి వ్యక్తి హృదయంలో ప్రజ్వలిల్లుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ శ్లోకంలో. సో ప్రతాపరుద్ర మహారాజ్ సంపూర్ణ విశ్వాసం ఉంది. ఏమంది, మహాప్రభు అంటే భట్టాచార్యులు వారు చెప్పారు కాబట్టి 100% అది అయి తీరుతుంది అని చెప్పి. తర్వాత స్నాన పూర్ణిమ వస్తుంది. భట్టాచార్యులు అడుగుతారు అనమాట, మహాప్రభు అడుగుతారు, రాజు అడుగుతారు. సో స్నాన పూర్ణిమ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా 3 రోజుల్లో వస్తుంది అంటారు. సో ఆ విధంగా స్నాన పూర్ణిమ వస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు అందరు భక్తులు ఉంటారు అక్కడ, నిత్యానంద ప్రభు అందరూ కూడా. స్నాన పూర్ణిమ మహాప్రభు తన కళ్ళ ఫస్ట్ టైం చూస్తారు. స్నాన పూర్ణిమ కళ్ళ 2 కళ్ళతో చూస్తారు. మహాప్రభు చాలా హ్యాపీ అవుతారు. కానీ ఆ నెక్స్ట్ రోజు నుంచి మహాప్రభు హార్ట్ ముక్కలైపోతుంది. ఎందుకు, స్నాన పూర్ణిమ అయిన తర్వాత జగన్నాథ స్వామి అనవసర అంటారు. అనవసర అంటే ఏంటి, అనవసర అంటే భగవంతుడు జ్వరం వస్తుందన్నమాట. భగవంతుడు జ్వరం వస్తుంది, ఆయనకి దర్శనం ఉండదు, కొన్ని రోజుల పాటు స్వామివారికి దర్శనం ఉండదు. మళ్ళీ రథయాత్ర ముందు రోజు నాడు స్వామివారి దర్శనము ప్రారంభమవుతుంది. సో మహాప్రభుకి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోకుండా ఆయన ఉండలేకపోతారనమాట. ఆయనకి ఇంకా జగన్నాథ్ శూన్యాయతం జగత్ సర్వం గోవింద విరహీనమే. ఆయనకి అంతవరకు పూరిని విడిచిపెట్టి ఉండలేని వ్యక్తి పూరిలో ఉండలేకపోతారు. వెంటనే మహాప్రభు పూరి విడిచిపెట్టి అలార్నాథ్ వెళ్ళిపోతారు. అలార్నాథ్ అంటే పూరి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఉండిపోతారు మహాప్రభు. సో అందరు భక్తులు, మహాప్రభు ప్లీజ్ పూరిలో ఉండండి, మీరు అలార్నాథ్ వెళ్ళిపోతే మాకు మిమ్మల్ని చూడకుండా, జగన్నాథ్ ఎలాగా కనిపించట్లేదు, దర్శనం లేదు, కనీసం మీ దర్శనమైనా మాకు కావాలి అని చెప్పి. బట్ స్టిల్ మహాప్రభు అలార్నాథ్లోనే ఉండిపోతారు. అయితే అంతట్లో అక్కడికి భట్టాచార్యులు వారు మహాప్రభు మెసేజ్ పంపిస్తారు. ఏమని పంపిస్తారు, మై డియర్ లార్డ్, యాక్చువల్గా మాకు ఇప్పుడే సమాచారం అందింది, 200 మంది భక్తులు బెంగాల్ నుంచి జగన్నాథ్పురిలో వస్తున్నారు, వాళ్ళు యాక్చువల్గా మీ భక్తులు అని చెప్పి. అంటే ఎవరు వాళ్ళు, అద్వైతాచార్య టీము వస్తున్నారని చెప్పి. ఎప్పుడైతే మహాప్రభుకి ఆ విషయం తెలుస్తుందో మహాప్రభు బికమ్స్ వెరీ హ్యాపీ.
వెంటనే మహాప్రభు అలార్నాథ్ విడిచిపెట్టేసి మళ్ళీ మహాప్రభు జగన్నాథ్పురి వచ్చేస్తారనమాట. సో తర్వాత గోపీనాథాచార్య రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ భట్టాచార్య ఇద్దరు ఉంటారన్నమాట. చెప్తారు ఈ విధంగా 200 మంది భక్తులు జగన్నాథ్పురి చేరుకున్నారు. ఎక్కడ నరేంద్ర సరోవర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క భక్తులు. అండ్ వారందరికీ మనము దే ఆర్ గ్రేట్ డివోటీస్, వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప భక్తులు కాబట్టి వారికి మనము ప్రసాద వ్యవస్థ అండ్ అకామిడేషన్ వసతి సదుపాయాలని ఏర్పాటు చేయాలని చెప్పి వెంటనే రాజు చెప్తారు. నేను పూరి టెంపుల్ కమాండర్కి అనమాట ఆ యొక్క అటెండెంట్ చెప్తాను ఏమని, వారందరూ కూడా ఒక బెస్ట్ క్వాలిటీ అకామిడేషన్స్ వసతి మరియు బెస్ట్ క్వాలిటీ ప్రసాదము ఏర్పాటు చేయమని చెప్పి నేను ఆదేశాలు ఇస్తాను చెప్పి వెంటనే ఆదేశాలు ఇస్తారనమాట. సో సార్వభౌమ భట్టాచార్యులు వారు చెప్తారు సో తర్వాత రాజు అంటారనమాట, మై డియర్ భట్టాచార్య, దయచేసి అసలు మహాప్రభు భక్తులు తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు వాళ్ళ భక్తుల గురించి చెప్పండి అని చెప్పి వెంటనే భట్టాచార్యులు వారు మేడ మీదకి వెళ్ళి చూద్దాం రండి, మన మేడ మీద నుంచి కనిపిస్తారు వాళ్ళని చెప్పంటే ప్రతాపరుద్ర మహారాజ్ మేడెక్కుతారనమాట. పూరి మేడెక్కుతారు, గోపీనాథ్ ఆచార్య కూడా మేడెక్కుతారనమాట. అప్పుడు భట్టాచార్యులు అంటారు, వాస్తవంగా నాకు బెంగాల్ వైష్ణవాసిని ఇంతవరకు నా పరిచయం లేరు, రైట్, ఫస్ట్ టైం వస్తున్నారు కదా వాళ్ళు కూడా, కాబట్టి కానీ గోపీనాథ్ ఆచార్యకి పరిచయం ఉన్నారు కాబట్టి గోపీనాథ్ ఆచార్య మీకు చెప్తారు అని చెప్పి. సో అప్పుడు గోపీనాథ్ ఆచార్య ఒక్కొక్కరి గురించి చెప్తారనమాట. అంటే ఈ సీన్ ఎలా అవుతుందంటే జగన్నాథ్పురి మీకు వెళ్తే తెలుస్తుంది. జగన్నాథ్పురిలో పూరి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ గుండిచా మందిర్ ఉంటుంది. దిస్ ఇస్ ద శ్రీ మందిర్, దిస్ ఇస్ ద గుండిచా మందిర్. సో దిస్ ఇస్ ద గ్రాండ్ రోడ్, రథయాత్ర రోడ్ అనమాట. అయితే ఇలా రోడ్ ఉన్నప్పుడు ఒక సెంట్రల్ ఒక పాయింట్ దగ్గర అటు సైడ్ నరేంద్ర సరోవర్ ఉంటుంది, ఇటు సైడ్ కొంచెం ఇటువైపు ఏమో రాజు యొక్క పెద్ద భవంతి ఉంటుందన్నమాట. సో ఆ భవంతి నుంచి యాక్చువల్గా పూరి చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. సో రాజు ఆ భవంతి మేడ ఎక్కుతారు, మేడ మీద నుంచి అక్కడ నరేంద్ర సరోవర్లో అక్కడున్న భక్తులందరినీ కూడా రాజు చూస్తారనమాట. అప్పుడు ఒక్కొక్కరు గోపీనాథ్ ఆచార్య ఒక్కొక్కరి గురించి చెప్తారనమాట. అక్కడ చూస్తారండి స్వరూప్ దామోదర్ గోస్వామి మరియు గోవింద ఫస్ట్ వాళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళిద్దరు వెళ్ళి యాక్చువల్గా అక్కడ ఉన్న అందరిలోకి సీనియర్ మోస్ట్ అద్వైతాచార్యకి మాల వేస్తారు, చందనం పెడతారు, పెట్టి ప్రణామం చేస్తారన్నమాట. యాక్చువల్గా దిస్ ఇస్ వైష్ణవ ఎటికెట్. శ్రీ చైతన్య చరితామృత మనం చదివితే మనకి ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి. సో అకార్డింగ్ టు చైతన్య చరితామృతం దిస్ ఇస్ హౌ వీ షుడ్ రిసీవ్ ఎ గెస్ట్. సీనియర్ వైష్ణవాస్ అందరినీ కూడా ఎవరైనా సరే యాక్చువల్గా అంతెందుకు పరంపూజ్య రాధానాథ స్వామి మహారాజ్ అంటే మొదట్లో బిఫోర్ దిస్ వాజ్ ఇన్ ఎర్లీ 2000s and 90s. సో యాత్ర అయినప్పుడు యాత్రకు అందరు భక్తులు వచ్చేవాళ్ళు కదా. సో ద సీనియర్ యాత్ర ఆర్గనైజర్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మెడలో ఒక మాల వేసి వారికి చందనం అర్పించేవారు అనమాట. అంటే అది ఎందుకు అలాగంటే దట్ ఈస్ ద కల్చర్. సో మహాప్రభు కూడా పూరి వస్తున్న వాళ్ళందరినీ కూడా ఆ విధంగానే మహాప్రభు వారందరినీ కూడా రిసీవ్ చేసుకునేవాళ్ళు అనమాట. చందనం పెడతారు, గార్లాండ్ వేస్తారు. సో ఆ విధంగా అప్పుడు అక్కడ అద్వైతాచార్య అంటారు స్వరూప్ దామోదర్ గోస్వామిని, ఎందుకంటే స్వరూప్ దామోదర్ గోస్వామి అద్వైతాచార్యకి ముందే తెలుసు, ఎందుకంటే ఆయన కూడా నవద్వీప్ వాసి కాబట్టి. కానీ గోవింద తెలియదు అనమాట. సో అద్వైతాచార్యులు అడుగుతారు ఈయన ఎవరు అంటే అప్పుడు చెప్తారు ఈయన ఈశ్వరీపురి యొక్క శిష్యుడు అండ్ ఇప్పుడు ఈశ్వరీపురి తదనంతరం మహాప్రభుకి సేవకుడిగా చేస్తున్నారు, ఈయన గొప్ప వైష్ణవుడు అని చెప్పారనమాట. సో ఈ విధంగా గోవింద యొక్క పరిచయం అవుతుందన్నమాట. తర్వాత అప్పుడు పైనుంచి గోపీనాథ్ ఆచార్య చెప్తారు ఈయన అద్వైతాచార్య ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఆల్ డివోటీస్. తర్వాత ఈయన శ్రీవాస్ ఠాకూర్, ఈయన ఇది ఆయన అదే అని చెప్పి మొత్తము ఈ విధంగా అందరి పరిచయాన్ని చేస్తారనమాట. అందరి పరిచయాన్ని రాజుకి గోపీనాథ్ ఆచార్య చేస్తారు. సో మురారి గుప్తా, పండిత్ నారాయణ, హరిదాస్ ఠాకూర్, గంగాదాస్ పండిత్, గదాధర్ పండిత్, ఆచార్య రత్న, వక్రేశ్వర్ పండిత్, విద్యానిధి, సో అందరి భక్తులు కూడా 200 భక్తులు అందరి పేర్లు చెప్పేసి గోపీనాథ్ ఆచార్య పరిచయం చేస్తారు రాజుకి. సో అప్పుడు రాజు అంటారనమాట, ఏమంటారంటే యాక్చువల్గా ఎంతటి వైబ్రెంట్ ఫేసెస్ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి. అండ్ యాక్చువల్గా ఏం చెప్తారంటే వీళ్ళ నుంచి ఎంత కాంతి వెదజల్లుతుంది. అండ్ ఎస్పెషల్గా వాళ్ళకి అప్పుడు కీర్తన చేస్తూ ఉంటారు. సో డివోటీస్ బై డిఫాల్ట్ ఖాళీ దొరికితే కీర్తన్. మేము కూడా చిన్నప్పుడు బాగా గుర్తుకున్నాం, మేము ట్రైన్లో యాత్రకు వెళ్ళే వాళ్ళము. యాత్ర బిగిన నుంచి ఎండింగ్ వరకు కీర్తన్. ఎక్కడ స్టేషన్లో ట్రైన్ దిగినా సరే ఆ స్టేషన్ ప్లాట్ఫామ్లో దిగిపోయే వాళ్ళము, కంటిన్యూ కీర్తన చేసేవాళ్ళం అనమాట. అసలు
నిమిషం కూడా ఖాళీ ఉండేది కాదు. సో అప్పట్లో ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ ఉండేవి అప్పట్లోను. సో సో దే డూ కీర్తన్. సో మహాప్రభు చెప్తారనమాట, రాజు అంటారు, మై డియర్ భట్టాచార్య, అసలు నేను నా లైఫ్లో ఇలాంటి కీర్తన నేను విని ఉండను, అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు కీర్తన చేస్తున్నారు అని చెప్పి. సో అండ్ ఇలాంటి డాన్సింగ్ కూడా నేను చూసి ఉండలేదు, ఇలాంటి కీర్తన కూడా నేను చూసి ఉండలేదు అని చెప్పి. ఐచే ప్రేమ ఐచే నృత్య ఐచే హరిధ్వని కహా నహి దేకే ఐచే కహా నహి సుని. అంటే ఐచే ప్రేమ, ఇలాంటి ప్రేమ, కృష్ణ ప్రేమ, ఐచే నృత్య ఇలాంటి డాన్సింగ్, ఐసే కృష్ణ ధ్వని ఇలాంటి కీర్తన, ఇలాంటి నృత్యము, ఇలాంటి కృష్ణ ప్రేమని నేను నా జీవితంలో కహి నహి దేకి కహి నహి సుని, నేను చూడలేదు వినలేదు అని చెప్తారనమాట. దానికి భట్టాచార్య వారు ఏం చెప్తారు, భట్టాచార్య కహి మధుర వచన చైతన్యేర సృష్టి అయి ప్రేమ సంకీర్తన. దానికి భట్టాచార్య వారు ఏమంటారంటే, మై డియర్ కింగ్, వాస్తవంగా ఏంటి, ఈ అద్భుతమైన కీర్తన మీరు ఏదైతే విన్నారో దీన్ని ప్రేమ సంకీర్తన అంటారు. అండ్ దీన్ని దిస్ ఇస్ కాంగ్రిగేషనల్ చాంటింగ్ ఇన్ లవ్వింగ్ ఆఫ్ గాడ్ హెడ్. అంటే భగవంతుని పట్ల కృష్ణ ప్రేమని పొందడం కోసము చేసే సంకీర్తన ఇది. ఆ సంకీర్తన దేనికోసం, అది అఫ్కోర్స్ యుగధర్మం, కానీ దానివల్ల ఏమో కృష్ణ ప్రేమను మనం పొందగలం అనమాట. తర్వాత భట్టాచార్య చెప్తారు, అవతారి చైతన్య కైలా ధర్మ ప్రచారణ కలికాలే ధర్మ కృష్ణ నామ సంకీర్తన. ఏమంటున్నారు, ఈ యొక్క అవతారి అంటే అవతార్ కాదు, చైతన్య మహాప్రభు అవతార్ కాదు, ఈజ్ అవతారి. అవతారి అంటే సోర్స్ ఆఫ్ ఆల్ అవతారాస్ అనమాట. ఏమంటున్నారు, అవతారి చైతన్య కైల, చైతన్య మహాప్రభు కైల అంటే కలియుగంలో ధర్మ ప్రచారణ, ఆ కలియుగంలో ధర్మం ప్రచారం చేయడం కోసం శ్రీ చైతన్య మహాప్రభు అవతరించారు. రైట్, కలికాలే ధర్మ కృష్ణనామ సంకీర్తన. సో ఏ విధంగా అంట, ఈ యొక్క కృష్ణ చైతన్యం ఎలా ప్రచారం చేస్తున్నారు, కృష్ణనామ సంకీర్తన ద్వారా. ఇది యుగధర్మం కూడా చెప్తున్నారు అనమాట. ఈ యుగధర్మాన్ని, హరినామాన్ని ఈ లోకంలో ప్రచారం చేయడం కోసం చైతన్య మహాప్రభు అవతరించారు. దీన్నే ప్రేమ సంకీర్తన అంటారు అని చెప్పి చెప్తున్నారనమాట. రైట్, సో ఈ విధంగా నెక్స్ట్ నేను చెప్తాను, ఎవరైతే ఈ యొక్క ప్రేమ సంకీర్తనలో పాలు పంచుకుంటారో వాళ్ళు నిజమైన మేధావులు. అండ్ ఎవరైతే పాలు పంచుకోరో వాళ్ళు కలియుగ పీడితులు, బాధితులు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత కృష్ణవర్ణం త్విషాకృష్ణం అనే శ్లోకాన్ని కూడా చెప్తారు. అప్పుడు వెరీ ఇంపార్టెంట్ శ్లోక కంసను. సో మై డియర్ భట్టాచార్య, మీరు చెప్పారు కదా కృష్ణుడు అంటే శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన కృష్ణుడు అని చెప్పి, అండ్ శాస్త్రాల ద్వారా కూడా దాన్ని మనము ప్రూవ్ చేయొచ్చు అని చెప్పారు. అలాంటప్పుడు ఇక్కడ ఎంతెంతో మంది బడా మేధావులు ఉన్నారు కదా, శాస్త్రాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది. ఇక్కడ ఎంతోమంది మరి మేధావులు ఉన్నారు, అంటే పండితులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడని అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి రాజు అడుగుతారు. వెరీ ఫెయిర్ క్వశ్చన్ కదా. బికాజ్ నాకు కూడా ఇదే ప్రశ్న వచ్చింది, అరే ఎంత క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు అందరికీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడిని అర్థం కాదు అనే ప్రశ్న నాకు కూడా వచ్చింది. దానికి సమాధానం ఏమిటి ఇక్కడ చెప్తారనమాట. బట్టక హేతార కృపా లేశహయారా సేయిసే తహారే కృష్ణ కరీలైతే పారా తార కృప లేశ హయ్యారా. ఇదే పాయింట్. అంటే ఎక్కడ చెప్తున్నారు అంటే ఎవరికైతే కనీసం ఇసుమంత అయినా సరే కృష్ణుడి యొక్క కృప దక్కితేనే వాళ్ళకి శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడే అనే విషయం అర్థమవుతుంది అని చెప్పి ఎగ్జాక్ట్గా ఇదే శ్లోకాన్ని గోపీనాథాచార్య సార్వభౌమ భట్టాచార్య చెప్పారు. మీకు గుర్తుకుందా, డే 5 భట్టాచార్య వారు మహాప్రభుని దేవుడిని నమ్మరు. అప్పుడు గోపీనాథాచార్య ఏం చెప్తారు, శాస్త్రాల నుంచి శ్లోకాలు చెప్తారు. చెప్పిన తర్వాత కూడా అంటే నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే నీకు భగవంతుని యొక్క కృప ఇంకా దక్కలేదని చెప్తాను అనమాట. తార కృప లేశ హయ్యారని చెప్పి ఎగ్జాక్ట్లీ అదే శ్లోకము అక్కడ గోపీనాథాచార్య సార్వభౌమ భట్టాచార్యకు చెప్పారు. తర్వాత భట్టాచార్యుల వారికి మహాప్రభు కృప దక్కింది, ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అదే భట్టాచార్యుల వారు ప్రతాపరుద్ర మహారాజ్ చెప్తున్నారు ఇదే శ్లోకాన్ని. ఏంటది, తార కృప లేశ హయ్యారు. తార కృప లేశ అంటే ఇసుమంత, కనీసం అంతైనా మర్సి ఉంటే తప్ప అర్థం కాదు అని చెప్పి, అదర్వైజ్ అర్థం కాదు. ఓకే, వాళ్ళు భక్తులు అయి ఉండొచ్చు, వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి కృప మహాప్రభు కృప లేకపోతే వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. వాళ్ళు గోలోకము ఇలాంటి విషయాలు వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో తర్వాత ఫర్దర్గా ఏంటది, కానీ ఎవరికైతే భగవంతుని కృప దక్కుతుందో వాళ్ళు ఎంత పామరులైనా సరే వారికి విషయం చాలా సునాయాసంగా
అర్థమవుతుందని చెప్తారనమాట. తర్వాత అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో మహాప్రభు తర్వాత రాజు అడుగుతారనమాట, అవును ఇంతకీ నేను అక్కడ గమనిస్తున్నాను వాళ్ళని, వీళ్ళందరూ కూడా అంటే స్వరూప్ దామోదర్ గోస్వామి, గోవింద వాళ్ళు అద్వైత నరేంద్ర సరోవర్లో వెయిట్ చేస్తున్నారు. మహాప్రభు వాళ్ళ ఇద్దరు అసిస్టెంట్స్ వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకున్నారు, రండి మహాప్రభు ఇంటికి తీసుకెళ్తానని చెప్పి. సో అందరూ నడవట్లేదు, అందరూ పరిగెడుతున్నారనమాట. ఎక్కడికి? మందిర దర్శనం కాదు, మహాప్రభు ఇంటికి వెళ్ళడానికి, గంభీర వెళ్ళడానికి అనమాట. సో రాజు అడుగుతారనమాట, ఎందుకు వీళ్ళందరూ పరిగెడుతున్నారు అని చెప్పి. ఎందుకు వీళ్ళందరూ పరిగెడుతున్నారు? జగన్నాథ స్వామి అంటే సెకండ్ వాళ్ళు జగన్నాథ మందిరికి వెళ్ళడం బదులు మహాప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారని చెప్పి. దానికి భట్టాచార్య వారు ఏమంటారు, మై డియర్ లార్డ్, మీరు మీ అండర్స్టాండింగ్స్ మార్చుకోవాలి. దిస్ ఇస్ స్పాంటేనియస్ లవ్, దిస్ ఇస్ రాగభక్తి. ఇది ఎక్కడ వాళ్ళకి చైతన్య మహాప్రభుని కలవకుండా వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండలేరు. వాళ్ళకి జగన్నాథ స్వామి అంటే భక్తి లేదని కాదు, జగన్నాథ స్వామి తెలియదని కాదు, కానీ వాళ్ళకి తెలుసు అదే జగన్నాథ్ ఇక్కడ మహాప్రభు రూపంలో ఉన్నారని. దే ఆర్ మోర్ అటాచ్డ్ టు మహాప్రభు అని చెప్పి. న్యాచురల్లీ కదా మనం గోపీస్ ఆఫ్ వృందావన్ వాళ్ళు నారాయణ అక్కడ ఉంటాడనమాట. రాసల సమయంలో నారాయణ చూస్తారు, నారాయణ ప్రణామం చేస్తారు, కానీ పట్టించుకోరు నారాయణని. ఏమడుతారు? కృష్ణుడు చూసామని అడుగుతారనమాట. అంతే, అరే స్వయాన భగవంతుడు ఉన్నాడు, కానీ వాళ్ళకి భగవంతుడు ఉన్నా సరే భగవంతుడి ముందు కూడా వాళ్ళు కృష్ణుడే గుర్తుకొస్తున్నారు వాళ్ళకి. అంటే వాళ్ళకి కృష్ణుడు దేవుడు అని కూడా తెలియదు, అంత కృష్ణుడి పట్ల వాళ్ళకి స్వాభావికమైన ఆకర్షణ. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా అరే పక్కన జగన్నాథ స్వామి నరేంద్ర సరోవర్ నుంచి గంభీర వెళ్ళాలంటే జగన్నాథ స్వామి మందిరాన్ని దాటుకొని వెళ్ళాలి. సో సింహద్వారాన్ని దాటుకొని వెళ్తేనే గంభీర వస్తుంది మహాప్రభు ఇల్లు. సో ఆ దాటుకొని వెళ్తే కానీ అరే అక్కడే మందిరం ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చేసి అయిపోద్ది, కానీ నో, వాళ్ళు ఫస్ట్ మహాప్రభుని చూడాలన్నమాట. అంటే దే ఆర్ సో మచ్ మ్యాడ్ ఆఫ్టర్ శ్రీ చైతన్య మహాప్రభు. సో భట్టాచార్య ఏమంటారు, మై డియర్ లార్డ్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ కాల్డ్ స్పాంటేనియస్ లవ్. ఇప్పుడు రాజు ఇంకో ప్రశ్న వేస్తారు. నేను ఇప్పుడే గమనించాను, వాణీనాథ్ రాయ్, వాణీనాథ్ అంటే అదే భవానంద రాయ్ వాళ్ళ యొక్క కొడుకుని మహాప్రభుకి అప్పచెప్పేస్తారు కదా. యాక్చువల్గా ఈ చాప్టర్లో మిగతా మనం చూస్తాము, దెర్ ఆర్ 4 టీమ్స్, గెస్ట్ రిసెప్షన్ టీమ్స్ అనమాట. ఒకటి ఇప్పుడు మనం చూసాం కదా, స్వరూప్ దామోదర్ గోస్వామి, గోవింద, ఇది ఒక టీము. రెండో టీము వాణీనాథ్ రాయ్, రైట్. ఈ రెండో టీం ఆయన సర్వీస్ ఏంటి, ప్రసాదం. తర్వాత ఇంకొక టీం ఏంటి, గోపీనాథ్ ఆచార్య అండ్ సారభౌమ భట్టాచార్య, వీళ్ళది మూడో టీం. వీళ్ళ టీం ఏంటి, అకామిడేషను, ప్రసాదము. సో మనం యాత్ర అంటే గెస్ట్ రిసెప్షన్ టీం ఒకటి. సో గెస్ట్ రిసెప్షన్ అన్నా సరే, గెస్ట్ రిసెప్షన్ ఎవరు, కాశీ మిశ్రా అనమాట. గెస్ట్ రిసెప్షన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అకామిడేషన్, ప్రసాదం. ఈ రెండు మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే మిగతా అన్నీ పీస్ఫుల్. సో మనం యాత్రకు తీసుకెళ్ళినా సరే ఈ రెండే ముఖ్యం అనమాట. మంచి వసతి ఏర్పాటు చేస్తాము, మంచి ప్రసాదం పెట్టాము, ఎవ్రీథింగ్ హ్యాపీ. సో ఇక్కడ వాణీనాథ్ రాయ్ ఆయన చూస్తానమాట, రాజు పైన గమనిస్తుంటాడు. ఆయన ఎంతెంత బుట్టలు ప్రసాదం తీసుకొని మహాప్రభు ఇంటిపై వెళ్తూ ఉంటాడనమాట. సో రాజు అడుగుతారు, అరే వాణీనాథ్ రాయ్ ఏం చేస్తున్నాడు, ఆయన జగన్నాథ్ ప్రసాదం మొత్తాన్ని ఆయన మూసుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటారనమాట. దానికి భట్టాచార్య వారు ఏమంటారు, మై డియర్ కింగ్, ఆయన మహాప్రభు ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే భక్తులందరికీ భోజనం పెట్టడానికి అని చెప్పి. రాజు ఆశ్చర్యపోతాడు, అరే వీళ్ళు ఎన్ని నెల రోజుల పాటు కష్టపడి ప్రయాణించి జగన్నాథ్పురి వచ్చారు. జగన్నాథ్పురి వచ్చిన తర్వాత ముందు స్నానం చేసి హెడ్ షేవ్ చేసుకొని, అంటే పుణ్యతీర్థకు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ముందు హెడ్ షేవ్ చేసుకుంటారు, స్నానం చేస్తారు, దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత భోజనం చేస్తారు. కానీ వీళ్ళేంటండి వచ్చి రాగానే ముందు దీనికి కూర్చుని పోయారంటారన్నమాట రాజు. యాక్చువల్గా ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఇస్కాన్ భక్తులు ముఖ్యంగా చాలామంది గమనిస్తారన్నమాట. ఇస్కాన్ భక్తులు ఎలా ఉంటారంటే, ప్రసాదం స్టార్ట్ అయిందంటే చాలన్నమాట. నెల రోజుల నుంచి ఉపవాసం ఉన్నవాడు కూడా అంత అంటే ఉత్సుకత ఉండదేమో, అంత ఆర్ద్రత ఉండదేమో, అలా లైన్ కడతారనమాట. కొత్త వాళ్ళు చూస్తారు, ఏంద్రా భయ్ వీళ్ళు మేబీ వారం రోజుల నుంచి భోజనం చేయలేదా, ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు, ఎక్కడ ఏదో ప్రసాదం అయిపోద్దంటే అదొక ఇది. సో ప్రసాదం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెక్చర్ ఇంకా అవ్వకముందే లైన్ కట్టేస్తారనమాట. సో రాజుకు పాపం కొత్త కదా, మహాప్రభు డివోటీస్, ఇస్కాన్ డివోటీస్, ఆయనకి పాపం తెలియదు, ఆయనకి ఇంకా పాపం అనుకుంటాడు అనమాట, అరే ఫస్ట్ దర్శనం చేసుకోవాలి కదా, దర్శనం కూడా చేసుకోకుండా, స్నానం చేయకుండా, దర్శనం చేసుకోకుండా ఎలా భోజనం చేస్తారని చెప్పి.
నాకు కూడా మొదట అలాగే అనిపించింది, అరే వాట్ ఈస్ దిస్, మేము యాత్రకి వెళ్ళగానే ప్రసాదం పెట్టారు మాకు. ఎందుకంటే అప్పుడు నాకు ఏమీ భక్తి లేదు, ఏమీ లేదు. కానీ చిన్నప్పటి నుంచి మనకంటూ ఒక సంస్కారంగా పెరిగాం కాబట్టి ఒక పుణ్యతీర్థకి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండాలి, దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి, ఇలాంటి చిన్న ఉంటాయి, చాలామంది పాటిస్తారు. సో అనుకున్నాను, అరే ఈ మాత్రం కూడా ఈ భక్తులు పాటించట్లేదు, నాకు ఆ థాట్ వచ్చిందనమాట. సో ఎప్పుడైతే చైతన్య చరితామృతంలో దీన్ని నేను చదివానో ఐ వాజ్ సో హ్యాపీ. ఓకే, ప్రతాపరుద్ర మహారాజు కూడా అలాంటి ఆలోచన వచ్చిందని చెప్పి. సో అక్కడ గోపీనాథ్ అక్కడ భట్టాచార్య వారు అంటారు, చూడండి మీరు చెప్పింది రైటే, వైదిక నియమాల ప్రకారంగా ఒక పుణ్యతీర్థానికి వెళ్ళినప్పుడు కొంచెం తపస్సు అనేది చేయాలి, ముందు భగవంతుని దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత ప్రసాదం. కానీ ఇక్కడ ఇవన్నీ వర్తించవు. ఎందుకు అంటే అగైన్ నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈ భక్తులు ఎవరు వీళ్ళందరూ కూడా సంపూర్ణంగా స్పాంటేనియస్ డివోషన్, వీళ్ళందరూ కూడా రాగమార్గం ప్రకారంగా వాళ్ళకి ఒకటే ముఖ్యం, ఏంటది, కృష్ణుడు ఏం చెప్తున్నాడో అదే నాకు ముఖ్యం, ఆ వైదిక నియమాలు నిబంధనలు ఇవన్నీ నాకు ముఖ్యం కానే కాదు. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా జగన్నాథ్, అవును కదా, మహాప్రభు జగన్నాథ్ స్వయంగా నా ప్రాణానికి ప్రాణమైన దేవుడు ఆయన చెప్తున్నాడు, వచ్చి ఫస్ట్ ప్రసాదం తీసుకోండి అని చెప్పి. అప్పుడు అది ముఖ్యమా లేకపోతే ఆ యొక్క శాస్త్రాలు ఉన్న నియమ నిబంధనలు ముఖ్యమా? వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఇస్ లైక్ ద డైరెక్ట్ లార్డ్స్ ఇన్స్ట్రక్షన్స్. ఆ భగవంతుడే, ఆ శాస్త్రాలు చెప్పిన భగవంతుడే వచ్చి ముందు ప్రసాదం తీసుకోమని చెప్పినప్పుడు వేరే ఇంకా నియమ నిబంధనలు అవసరం లే అని భట్టాచార్య చెప్తారు. నేను కూడా ఒకసారి మహాప్రభు ఎర్లీ మార్నింగ్ వచ్చి నా దగ్గరికి ప్రసాదం ఇచ్చారు. నేను అప్పటికే బ్రష్ కూడా చేయలేదు, కానీ నేను వెంటనే ప్రసాదం తీసుకున్నాను. ఎందుకంటే మహాప్రభు స్వయంగా ఇచ్చారు, నేను ఆలోచించకూడదు, అరే ఆయన దేవాది దేవుడు ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన్ని పాటించడం అన్నిటికన్నా అత్యుత్తమైన ధర్మం, మిగతా ధర్మాలన్నీ కూడా సెకండరీ ధర్మాలు. అలా చెప్తారనమాట. వెంటనే రాజుకు అర్థమవుతుంది. రాజా కహే ఉపవస్య క్షౌరతీర్థేర విధాన తాహానా కరియకేనా కైలే అన్న పాన. అరే ఎలా తీసుకుంటున్నారు ప్రసాదము స్నానం చేయకుండా అని చెప్పి. ఎనీహౌ, సో ఈ విధంగా అంటే రాజుకి చాలా కల్చరల్ షాక్స్ తగులుతాయి అన్నమాట. అంతకుముందు పాపం ఆయన ఒక రకంగా భక్తులు చూసుంటాడు, కానీ మహాప్రభులు భక్తులను చూసిన తర్వాత ఆయనకి చాలా షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి అన్నమాట. బికాజ్ వాళ్ళందరూ కూడా ప్రేమ భక్తులు, వాళ్ళు భావభక్తులు స్థాయి భక్తులు, ప్రేమ స్థాయి భక్తులు, కాబట్టి వాళ్ళు వెంటనే అర్థం చేసుకోలేకపోతారనమాట. సో ఫైనల్గా మహాప్రభు కాశీ మిషన్ పిలుస్తారు, మరియు ఆ టెంపుల్ ఇన్స్పెక్టర్ని పిలుస్తారు, జగన్నాథ్ ఇన్స్పెక్టర్ పిలిచి ఏమని చెప్తారంటే, చూడండి చాలామంది భక్తులు వచ్చారు, మహాప్రభు భక్తులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా బెస్ట్ అకామిడేషన్ ఇవ్వండి, ప్రసాదం మళ్ళీ ఇవ్వండి, మరియు శ్రీ చైతన్య మహాప్రభుకి ఏమేమైతే కోరికలు ఉన్నాయో అంటే అవన్నీ కూడా అడిగినవి తీర్చండి, అడగనివి కూడా తీర్చండి అని చెప్తారనమాట. చూడండి రాజు ఎలాంటి వాడును, మహాప్రభుకి ఏమైతే అడిగారో అవి చేసి పెట్టండి, మహాప్రభు అడగనివి కూడా ఆయన మనసు తెలుసుకోండి, ఆయన మనసు తెలుసుకొని ఆయన అడగనివి కూడా చేసి పెట్టండి అని చెప్పి ఈ విధంగా మహారాజు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారనమాట. వెంటనే భట్టాచార్యులు వారు మరియు గోపీనాథ్ ఆచార్య, కాశీ మిశ్రా మరియు టెంపుల్ ఇన్స్పెక్టర్ అందరు కూడా వెళ్తారనమాట. అండ్ వాళ్ళు చూస్తారు ఫస్ట్ ఏమవుతుంది, అంతట్లో అందరు భక్తులు కూడా మహాప్రభు ఇంటి దగ్గరకు వస్తారు. మహాప్రభు అందరు భక్తులను చూస్తారన్నమాట. ఫస్ట్ అద్వైతాచార్యుల వారిని చూస్తారు, అద్వైతాచార్యుల వారిని చూసి కౌగులించుకుంటారు, తర్వాత తమ ఎమోషన్స్ ఆపుకుంటారు, తర్వాత శ్రీవాస్ ఠాకూర్ని, తర్వాత ఒక్కొక్కరిని అలాగా, తర్వాత గజర్ పండిత్, అలా అందరు హరిదాస్ ఠాకూర్ అందరినీ మహాప్రభు పలకరిస్తారు, 1 to 1 పిలుస్తారు, అందరికీ గార్లాండ్ వేస్తారు, చందనం పెడతారు. అండ్ ద లాట్ ఆఫ్ ప్రేయర్స్ చాలా అద్భుతంగా, శివానంద సేన్, మురారి గుప్తా, ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా లాంగ్ ఇది. సో ఈ విధంగా అందరికీ కూడా మహాప్రభు పర్సనల్గా గంభీరంగా తీసుకెళ్తారనమాట. అంటే యాక్చువల్గా మహాప్రభు ఇల్లు అంత పెద్దది కాదు, 200 మందికి సరిపడే అంత ఇల్లు అయితే కాదు అది. అయినా సరే అందరినీ కూడా ఇంచుమించు లోపల తీసుకెళ్తారు. అందరినీ మహాప్రభు పర్సనల్గా వారి మెడలో పూలమాల వేస్తారు, పర్సనల్గా చందనం పెడతారనమాట. దిస్ ఇస్ వైష్ణవ ఎటికేట్. మహాప్రభు పర్సనల్గా చేస్తారనమాట. దిస్ ఇస్ వైష్ణవ ఎటికేట్. అండ్ హరిదాస్ ఠాకూర్ మాత్రం రారు. ఆయన ఏమంటారు, మై డియర్ లార్డ్, దూరం నుంచే ప్రణామం చేస్తారనమాట. వేర్ ఇస్ హరిదాస్ అంటే, నేను ఇక్కడే ఉంటానండి, నేను అందరి దగ్గరికి వచ్చి అందరిని ముట్టుకోదలుచుకోలేదు, వాళ్ళందరూ అపవిత్రులు, నేను చాలా అపవిత్రుణ్ణి, కాబట్టి నేను దయచేసి నాకు కొంచెం మీకు దగ్గరలోనే ఒక ఐసోలేటెడ్ ఒక ప్రత్యేక ప్రదేశం నాకు ఇవ్వండి, సో దట్ నేను ఎవరిని అంటకుండా నేను నా భక్తిని చేసుకుంటాను అంటారనమాట.
సో మహాప్రభు బికమ్స్ వెరీ హ్యాపీ. మహాప్రభు తలుచుకుంటే హరిదాస్ ఠాకూర్ని చేపట్టుకుని తీసుకెళ్ళి మందిరానికి తీసుకెళ్ళి జగన్నాథ్ మందిరం తీసుకెళ్ళగలరు. ఎవరు ఆపరు, రాజు ఆపడు, ఎవరు ఆపరు. కానీ మహాప్రభుకి ఈ యొక్క ముస్లిం హిందూ ఆ పట్టింపు లేదు. కానీ మహాప్రభు ఆ సోషల్ కస్టమ్స్ని కూడా పాటించాలనుకున్నారు. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ విషయంలో ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి అది వర్తించకపోవచ్చు. కానీ మహాప్రభు అక్కడ ఆ నియమాన్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది, వాస్తవంగా ధర్మాన్ని స్థాపించిన ఆయన ధర్మాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి మహాప్రభు డిడెంట్ డూ దాట్. సరే, హరిదాస్ ఠాకూర్ని మీరు అలా కూడా చెప్పారు. తర్వాత మహాప్రభు అందరు భక్తులను ఉద్దేశించి చెప్తారన్నమాట, మీరు అందరు కూడా ఇప్పుడు వెళ్ళి సముద్రం కూడా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత జగన్నాథ్ మందిరం చక్రాన్ని చూడండి అని చెప్పి. ఎందుకంటే మందిరం చక్రాన్ని చూస్తే గుర్తుపెట్టుకునే విషయం, జగన్నాథ్ పూరి మందిరం చక్రాన్ని చూస్తే స్వయంగా జగన్నాథ్ని దర్శనం చేసుకున్నట్టే. మధ్యాహ్నం సమయం కావస్తుంది అప్పటికి. సో భగవంతుడి చక్రాన్ని దర్శనం చేసుకోండి, తర్వాత అందరు ఇక్కడికి వచ్చేయండి, అందరు కలిసి ప్రసాదం తీసుకుందామని చెప్పి. సో ఆ విధంగా అందరు భక్తులు స్నానం చేయడానికి వెళ్ళిపోతారనమాట. అప్పుడు మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్తారు. హరిదాస్ ఠాకూర్ని కౌగులించుకుంటారు. మహాప్రభు దగ్గరలోనే ఆయనకు ఒక ప్లేస్ చూపిస్తారనమాట. అదే సిద్ధ బకుల్. మనము జగన్నాథ్పురి వెళ్తే హరిదాస్ ఠాకూర్ సమాధి, భజన కుటీరం, దాని సిద్ధ బకుల్ అంటారనమాట. సో అక్కడ మహాప్రభు ఆయనకు ఒక నివాస స్థానాన్ని ఇస్తారు. మీరు ఎక్కడే ఉండండి, జపం చేసుకోండి, అండ్ రోజు కూడా మీరు మందిరం యొక్క చక్రాన్ని చూడండి. జగన్నాథ్ చక్రాన్ని చూస్తే జగన్నాథ్ చూసినట్టే. అండ్ నేను రోజు ప్రత్యేకంగా నేను మీ దగ్గరకు వస్తాను. మీరు మందిరానికి వెళ్ళి జగన్నాథ్ దర్శనం చేసుకోవడం కాదు, జగన్నాథ్ స్వామియే స్వయంగా మహాప్రభు రూపంలో వచ్చి నీకు దర్శనాన్ని ఇస్తానని చెప్పి. అంతకన్నా ఏం కావాలి? అలా చెప్పి హరిదాస్ ఠాకూర్ స్థానాన్ని ఇస్తారు. తిరిగి వెళ్తారు. అప్పటికేమవుతుంది, అండ్ అందరు భక్తులు స్నానం చేసి వస్తారనమాట. సో మహాప్రభు అందరినీ కూర్చోబెడతారు. అందరికి కూడా మహాప్రభు పర్సనల్గా పెద్ద ఫీస్ట్ అనమాట. 10 రకాల స్వీట్స్, బేకరీ ఐటమ్స్, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. మహాప్రభు స్వయంగా ఒక్కొక్కరికి నలుగురు తిన్నంత భోజనాన్ని ఒక్కొక్కరికి మహాప్రభు వడ్డిస్తూ ఉంటారనమాట. సో అందరికీ వడ్డిస్తారు. సో అందరు ఆల్ డివోటీస్ సో హ్యాపీ. కానీ ఒక్కరు కూడా భోజనం చేయరనమాట. అంటే మహాప్రభు చెప్తే తినండి 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 అని చెప్తారు. కానీ నిత్యాన్ని ఒకటే చెప్తారు, మై డియర్ లార్డ్, మీరు కూడా కూర్చొని భోజనం చేస్తేనే వాళ్ళు చేస్తారు, మీ ఎదురుగా వాళ్ళు తినరు అని చెప్పి. కాబట్టి ప్రసాదం వడ్డించడానికి సఫిషియెంట్ డివోటీస్ ఉన్నారు. సో యూ కమ్ అండ్ సిట్. చూడండి, యాక్చువల్ కొన్నిసార్లు సీనియర్స్ ముందే కూర్చుని పోతారు. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తే మిగతా వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. రైట్. సో అండ్ ఆల్సో ఇట్ ఇస్ ఏ కష్టం. నేను ముందు కూడా చెప్పాను కదా, ఏంటంటే మనకు ముందు వరిష్ఠ వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా మనము స్టార్ట్ చేయకూడదు, వాళ్ళు తీసుకున్నాకే మనం తీసుకోవాలి. దట్ ఈస్ ఎ కల్చర్. యాక్చువల్గా ఇళ్లలో కూడా భర్త తినకుండా భార్య తినేది కాదు ఒకప్పుడు. ఇప్పుడు కూడా అట్లీస్ట్ చాలా ఇళ్లలో అది పాటిస్తారు. అది ఐ హావ్ సీన్. భర్త తినకుండానే భార్య తీసుకోరు, ఆర్ భర్తకు పక్కన పెట్టి సైడ్ చేస్తే తీసుకుంటారనమాట, అంతే తప్ప తీసుకోరు. అది ఒక రెస్పెక్ట్ అనేది, అది దట్ కల్చర్. సో వాళ్ళు ఏమంటారు, మీరే తీసుకున్నాకనే వాళ్ళందరూ కూడా కూర్చుంటారని చెప్పి. సో అప్పుడు మహాప్రభు వాళ్ళతో పాటు కూర్చొని భోజనానికి కూర్చుంటారు. అండ్ దామోదర్ పండిత్, జగదానంద పండిత్ అండ్ ముకుంద దత్త వీళ్ళందరూ కూడా వడ్డిస్తారనమాట. అండ్ ఒక్కొక్కరు నలుగురు తిన్నంత తింటారు. మహాప్రభు కూడా అలాగే తీసుకుంటారనమాట. ఈ టేక్స్ సఫిషియంట్ స్టమక్ ఫుల్ ఆయన తీసుకుంటారనమాట. సో ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ఆ తర్వాత కాశీ మిశ్రా మరియు వారినాథ్ వీళ్ళందరూ కూడా అందరికీ కూడా వారి వారి యొక్క అకామిడేషన్ స్థానాలు ఇస్తారనమాట. ఈ విధంగా అందరూ కూడా వారి పర్టికులర్ ప్లేసెస్కి వెళ్తారు. మహాప్రభు చెప్తారు, ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి, సాయంత్రం మళ్ళీ కలుద్దామని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళందరూ వాళ్ళ ప్లేస్కి వెళ్తారు. సాయంత్రం మళ్ళీ అందరూ కూడా జగన్నాథ్ మందిరం దర్శనానికి వెళ్తారనమాట. సో దర్శనానికి మహాప్రభుతో వెళ్తారు. వాళ్ళు మార్నింగ్ వస్తారు, తర్వాత మహాప్రభుని కలుస్తారు, స్నానానికి వెళ్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, తర్వాత ఇళ్ళకి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం మహాప్రభుతో కలిసి అందరూ కూడా దర్శనానికి వెళ్తారు. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆరతి అవుతుంది. ఆరతి అయిన తర్వాత మహాప్రభు బయటికి వస్తారు. అప్పుడు ఆ భక్తులందరినీ కూడా ఎన్ని గ్రూపులు చేస్తారు, 4 గ్రూపులు, 4 ద్వారాలకు 4 గ్రూపులు పంపిస్తారనమాట. సో ఒక్కొక్క గ్రూప్లో 2 మృదంగా ప్లేయర్లు, 8 కర్తాల్ ప్లేయర్లు అనమాట. అండ్ కీర్తన స్టార్ట్ చేపిస్తారు. అండ్ మహాప్రభు ఒకే సమయంలో 4 గ్రూపుల్లో కూడా నృత్యం చేస్తూ ఉంటారనమాట. అట్ ఏ టైమ్ ఈ ఎక్స్పాండ్స్. అండ్ అద్భుతమైన కీర్తన, వాటినే భేదా కీర్తన అంటారనమాట. ఆ కీర్తన అనేది ఎంత అద్భుతంగా ఉండేదంటే, యాక్చువల్గా అగైన్ ప్రతాపరుద్ర మహారాజ్ తన యొక్క అంతఃపురం నుంచి మేడెక్కేస్తారు మళ్ళీని. అరే ఏం కీర్తన రా నాయన అని చెప్పి, ఎప్పుడు ఇలాంటి కీర్తన వినలేదు. మేడ మీద నుంచి చూస్తుంటారు మహాప్రభు ఒకే సమయం 4 ప్లేసుల్లో నృత్యం చేస్తూ ఉన్నారు. అంటే షాక్డ్, దిస్ కీర్తన్ ఇస్ ఈ లోకానికి చెందింది కాదు అని చెప్పి.
అందరూ జగన్నాథ్పూర్ వాసు అందరూ వచ్చేస్తారన్నమాట మందిరానికి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వీరి కీర్తన వినలేదు. మహాప్రభు అంతవరకు ఒక్కరిగా చేసేవాళ్ళు, ఇప్పుడు తన యొక్క భక్తులందరూ వచ్చేసారు కదా. సో హీ వాజ్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ స్టండ్. సో మహాప్రభు అందరు కీర్తన అలా గంటలు నృత్యం చేస్తుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, మహాప్రభు అలిసిపోతారు. మహాప్రభు చెప్తారు, నిత్యానంద ప్రభుకి ఒక గ్రూప్ ఇస్తారు, నెక్స్ట్ అద్వైతాచార్యకి ఒక గ్రూప్ ఇస్తారు, వక్రేశ్వర్ పండిత్కి ఒక గ్రూప్ ఇస్తారు, శ్రీవాస్ ఠాకూర్ ఒక గ్రూప్ ఇస్తారు. అంటే 4 గ్రూపులకి 4 ప్రైమ్ డాన్సర్స్, లీడింగ్ డాన్సర్స్ అనమాట. సో అలాగ వాళ్ళు డ్యాన్స్ చేయమంటారు. సో ఆ విధంగా ప్రతి గ్రూప్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, మహాప్రభు చూస్తుంటారు అనమాట. అండ్ మహాప్రభు ఎలా చూస్తుంటారంటే ప్రతి గ్రూప్లో వాళ్ళు కూడా మహాప్రభు మా గ్రూప్లోనే ఉన్నారు, మమ్మల్ని మాత్రం చూస్తున్నారని అనిపిస్తుంది. కానీ వాళ్ళకి తెలుసు మహాప్రభు ప్రతి గ్రూప్లోనే ఉన్నారని చెప్పి, ప్రతి గ్రూప్లో ఉన్నారు కానీ ప్రతి గ్రూప్లో కూడా మమ్మల్ని మాత్రం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా బ్రహ్మ విమోహన్ లీలలో ఆ లీలకు ముందు, అగాసురు వధకు ముందు కృష్ణుడు లంచ్ చేస్తాడనమాట అందరి ఫ్రెండ్స్తోని. కృష్ణుడు మధ్యలో కూర్చుంటాడు, చుట్టూరా ఫ్రెండ్స్ కూర్చుంటారు. కానీ ప్రతి ఫ్రెండ్స్కి ఎలా అనిపిస్తుంది, కృష్ణుడు నా వైపు మాత్రమే చూస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది, లుకింగ్ ఓన్లీ అట్ మీ. సో అదేవిధంగా ఇక్కడ కూడా మహాప్రభు అక్కడ నృత్యం తిలకిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే మహాప్రభు నా వైపు మాత్రమే చూస్తున్నారు, మా గ్రూప్లో మాత్రమే ఉన్నారు చెప్పి. మహాప్రభు అన్ని గ్రూపుల్లో కూడా ఉన్నారు. తర్వాత ఎవరైతే నృత్యం చేస్తూ కొన్నిసార్లు ఆ సర్కిల్ బయటకు వచ్చేస్తారు, మహాప్రభు వాళ్ళని గట్టిగా కౌగులించుకునే వాళ్ళు మళ్ళీ సెంటర్లోకి తోస్తారు డ్యాన్స్ అని చెప్పి. ఎవరైనా సరే అలసిపోయి ఆగిపోతే మహాప్రభు ఒప్పుకునేవారు కాదు, వాళ్ళని కౌగులించుకునేవారు, మళ్ళీ వాళ్ళ జోష్ వచ్చేసేది, మళ్ళీ డ్యాన్స్ అని చెప్పేవారు అనమాట. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు అలాగా అద్భుతమైన నృత్యం చేస్తారు. అలాగ ప్రతిరోజు మహాప్రభు కొన్ని రోజుల పాటు అలాగనే నృత్యం చేసేవారు అనమాట. సో లైక్ దిస్ వీటినే భేదా కీర్తన పాస్ట్ టైమ్స్ అంటారు. అంటే ఈ పాస్ట్ టైమ్స్ని చూసే అదృష్టము ప్రతాపరుద్ర మహారాజు కూడా దక్కుతుంది. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలో జగన్నాథ్పురిలో వివిధ తన లీలలు, తన భక్తులతో వివిధ లీలలు చేసేవారు. మరియు దిస్ ప్రేమ సంకీర్తన స్వయంగా చేసేవారు, అలాగా ప్రచారం చేశారన్నమాట. కలియుగంలో యుగధర్మము కృష్ణ భక్తి అనేది ఎలా వస్తుంది, సంకీర్తన ద్వారా వస్తుంది, హరినామం ద్వారా వస్తుంది అనేది ప్రచారం చేస్తారనమాట. ఫర్దర్గా నెక్స్ట్ గుండిచ మార్జనం, తర్వాత రథయాత్ర పాస్ట్ టైమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటిని మనము నెక్స్ట్ టైం మనము సిరీస్లో మనం చూడొచ్చు. సో ఈ సంవత్సరం 2024 గౌర పూర్ణిమ సిరీస్లో ఈ యొక్క చాప్టర్తో మనము ముగింపు పలుకుతున్నాము. సో ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ ప్రివిలేజ్, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన శ్రీ చైతన్య మహాప్రభువుల వారును ఎంతో దయతలిచి నాకు ఆయన యొక్క బికాజ్ మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో హృదయంలో ఆ యొక్క జ్ఞాపక శక్తి, ఆ యొక్క వాక్శక్తి భగవంతుడు ఇస్తే తప్ప మనం వాటి గురించి చెప్పలేమన్నమాట. ముఖ్యంగా చైతన్య మహాప్రభు గురించి చెప్పడం ఇంకా కష్టం. సో అలాగా మీ అందరి ఆశీర్వాదము, మీ అందరి ప్రార్థనలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో అట్లీస్ట్ నేను చైతన్య చరితామృతం చదవగలిగాము, కొంచెం చెప్పగలిగాము. కాబట్టి ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ ఫార్చునేట్. అండ్ అందరికీ మరొక్కసారి గౌర పూర్ణిమ శుభాకాంక్షలు. దిస్ పర్టికులర్ గౌర పూర్ణిమ వాస్తవంగా బయట వాళ్ళకి పండుగ అనేది ఒకరోజు ఫెస్టివల్, కానీ భక్తులకి ఫెస్టివల్ మీన్స్ ఫెస్టివల్ ఫర్ ద ఇయర్స్, నాట్ ఫర్ ద ఐస్. కళ్ళకి మాత్రం ఒకరోజు అయి ఉండొచ్చు, ఆ రోజు భగవంతుడికి స్పెషల్ డ్రెస్ చేస్తాము, స్పెషల్ డెకరేషన్ చేస్తాము. కానీ చెవులకి మాత్రము ఫెస్టివల్ అనేది మన చేతిలో ఉంది. సో 10 రోజుల నుంచి మనము ఈ గౌర పూర్ణిమ సిరీస్ చెప్పుకుంటున్నాము. వాస్తవంగా మనకి గౌర పూర్ణిమ పండుగ 10 రోజుల ముందే ప్రారంభం అయిపోయింది, రైట్? సో శ్రీ చైతన్య మహాప్రభు మన మీద సంపూర్ణ కరుణ కృపా కటాక్షాలు ప్రసాదించాలని చెప్పి, మనకి హరినామం మీద నమ్మకము, హరినామం మీద రుచి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు కీ జయ, శ్రీ నిత్యానంద ప్రభు కీ జయ, శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కీ జయ, శ్రీ ప్రభుపాద్ కీ జయ. హరే కృష్ణ.